సార్ వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ దేవకీ పరమానందం పరమానందం కృష్ణం కృష్ణో వందే వందే జగద్గురుం జగద్గురు కృష్ణం శ్రీకృష్ణం వందే వందే జగద్గురుం. జగద్గురు. జై శ్రీరామ్ సుజాత గారు, జై శ్రీరామ్ లలిత నాలమట్టి పల్లంట్లు గారు. జై శ్రీరామ్ సార్, అందరికి జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి సుజాత్ గారు. జై శ్రీరామ్. మనం నిన్న మొన్న ఇంద్రియాలు, కామం, కోరిక, కోపం, ఈ అరిషడ్వర్గాలు ఇవన్నీ సామాన్య మానవులను ఎలా బాధిస్తాయి, జ్ఞానులు దాంట్లో నుంచి ఎలా బయటకు వస్తారు అనే వాటి మీద మనం చూస్తా ఉన్నాం. మళ్ళీ ఒకసారి ఒక అవలోకనం చేసుకున్నట్టు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి చూసుకుంటే, ఈ కామము అనేది రజోగుణము, రజోగుణంలో నుంచి కామం అంటే కోరిక నుంచి మనం చేయాల్సిన పని కానీ ఏదైనా కానీ దాన్ని మనం ఇది అజ్ఞానులు, జ్ఞానులు, అల్పజ్ఞులు, విద్యావంతులైనా కూడా వీళ్ళందరూ కూడా ఆ కోరికలకి లొంగిపోతూ ఉంటారు. లొంగిపోయి ఆత్మజ్ఞానాన్ని పొందలేరు అని చెప్పి చెప్తా ఉన్నాం. ఈ కోరికల్ని కోరికలు అనే వాటిని మనం ఎప్పుడు కూడా మన శత్రువులుగా పరిగణిస్తాం. ఎందుకంటే ఇవి మన యొక్క పని చేసుకోనికుండా, మన సహజమైన రూపాన్ని మనం తీసుకోకుండా ఇవి మిగిలిన వాటి మీద, వ్యామోహాల మీద దాన్ని మనకు గురి చేస్తాయి. అందుకని చెప్పి మనం ఈ వ్యామోహంలో ఇరుక్కుని మన యొక్క కార్యక్రమాలు ఏమున్నాయి అవి చేసుకోకుండా ఉంటాం. కాబట్టి వీటిని మన శత్రువుల కింద పరిగణిస్తాం. ఈ శత్రువుల కింద పరిగణించినప్పుడు మనం ఏం చేస్తాం? ఒక శత్రువుని మనం కనుక నిర్మూలించాలి, ఒక శత్రువుని మనం జయించాలి అంటే మనకి రెండు రకాల కార్యక్రమాలు చేస్తాం. ఒకటి, మన శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది చూసుకుంటాం. రెండు, శత్రువు యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి, శత్రువు యొక్క బలహీనతలు, బలాలు ఏంటి అనేది మనం చూసుకుంటాం. అట్లా పరిస్థితుల్లో ఫస్ట్ మనం వచ్చి ఈ శత్రువులు, వీళ్ళు అజ్ఞానులు అయిన మనకి అవి ఎట్లా ఉంటాయంటే, ఈ వ్యామోహాలు, కోరికలు అనేవి ఎట్లా ఉంటాయంటే, మనకు శత్రువులైనా కూడా ఈ అజ్ఞానంతో మనం ఉండటం వలన మనకి అవి మిత్రులాగా కనిపిస్తాయి. కనిపించి మన బాగు కోసం, మన సంతోషం కోసం ఉన్నట్టుగా అవి మనతో పాటు ఉంటాయి. కానీ జ్ఞానులు అనే వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి ఈ విషయాలు తెలుసు. ఈ వ్యామోహంలో మనం కూరుకుపోతే మనం ఆత్మదర్శనం చేసుకోలేము, ఆత్మదర్శనం చేసుకోలేకపోతే మోక్ష సాధన మనకు కష్టము. అందుకని చెప్పి మనం వీటిలో కూరుకుపోకూడదు అని చెప్పి వాళ్ళు ముందు నుంచి వీటిని, ఈ వ్యామోహాల్ని, కోరికల్ని శత్రువులుగా పరిగణించి, శత్రువుల నుంచి ఎట్లయితే దూరంగా ఉంటామో లేకపోతే జయించడానికి ప్రయత్నం చేస్తామో, జ్ఞానులు అనేవాళ్ళు ఆ పని చేస్తారు. అజ్ఞానులు అనేవాళ్ళు వీళ్ళు దాంతోనే అదే మిత్రులు అనుకుని వాటితో పాటు ఉంటారు. మనం చూడండి, మనకి ఇచ్చకాల కబుర్లు చెప్తారు, మనకు వచ్చింది అంతటి గొప్ప లేడు, అది ఇది అని చెప్పి మన వెనకాల బూతులు తగ్గేవాడు ఉంటారు. మనం వీడు నా గురించే చెప్తున్నాడు, నాకు మంచి చెప్తున్నాడు కదా అని మనం అనుకుంటాం. కానీ మనకు మంచి చెప్పేవాళ్ళు కొంచెం కోపంగానో, కష్టంగానో, నిష్ఠూరంగానో చెబుతారు. మనం దాన్ని వ్యతిరేకంగా తీసుకుంటాం. అయితే అట్లాగే ఈ ఇంద్రియాలు కూడా వ్యామోహాన్ని అట్లా తీసుకుంటాయి. అందుకని మనం ఈ వ్యామోహాలు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి మనకి అనేది మనం చూడాలి. ఎందుకంటే మనలోనే ఉంటాయి, ఇవి ఎక్కడికి పోతాయి? ఈ కోరికలు అవన్నీ మన ఇంద్రియాల మీద, మన బుద్ధి, మన మనసు వీటిలోనే ఉంటాయి. మనకు ఒక దృశ్యము, ఒక విషయము మన దృష్టి పడినప్పుడు, మన చూపడినప్పుడు అది సాధించడానికి మనం ఎప్పుడైతే కోరుకుంటామో దాన్ని, ఆ కోరికలే మనకి ఎక్కడ ఉంటాయి? మన ఇంద్రియాల మీద. ఇప్పుడు మన చేతులు అనుకోండి ఏదైనా పని చేయాలి, నాలుక అనుకోండి రుచికి చూస్తుంది, కళ్ళు అనుకోండి ఒక దృశ్యాన్ని చూస్తాయి. ఈ విధంగా మనకి ఆ ఇంద్రియాలు, ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క విషయవాంఛల మీదకి వెళ్తుంటుంది అన్నమాట. ఆ విషయవాంఛల మీదకి వెళ్ళినప్పుడు మనము దాన్ని జయించాల్సి వస్తుంది. మనకిప్పుడు ఒక దేహం అనేది ఒకటి తీసుకుంటే, దేహం అనేది ఒకటైతే దాని మీద కంటే ఉత్తమమైన పై స్థాయిలో ఉండేది ఇంద్రియాల కంటే పై స్థానంలో ఉండేది మనసు కంటే పై స్థానంలో ఉండేది బుద్ధి కంటే పై స్థానంలో ఉండేది ఆత్మ.
కాబట్టి మనం ఈ ఇంద్రియాలు, బుద్ధి, మనసు వీటిలో ఉన్నటువంటి విషయ వాంఛల్ని వీటిని మనం జయించగలగాలన్నమాట. జయించగలగటానికి ఈ మనోబుద్ధి అనేది, మనసు అనేది నుంచి ఇంద్రియాల నుంచి మనం విడగొట్టి దాని మీద యుద్ధం చేసి మన ఇంద్రియాలని వాటి నుంచి విడగొట్టినప్పుడు మనకు ఆటోమేటిక్గా మనసులో ఈ ఆలోచనలన్నీ వెళ్ళిపోతాయి. అట్లాగే బుద్ధిలోంచి వెళ్ళిపోతాయి. ఇవన్నీ వెళ్ళిపోయినప్పుడు మనసు, బుద్ధి ఇవన్నీ మనకి శుద్ధమైనప్పుడు మనం ఆటోమేటిక్గా ఆత్మకి మనం చేరుకోగలుగుతాం అనమాట. అందుకని మనకి ఇప్పుడు మన యొక్క శత్రువులు ఎక్కడ ఉంటారు అనేది మనకు తెలుసు. ఈ శత్రువుల్లో నుంచి మనం ఏ విధంగా బయటపడాలి అనే దాంట్లో మనకి ఏం చెప్తున్నారంటే, ఈ కామము అనేది పాపమానం అనేది 37వ శ్లోకంలో మనకు చెప్పారు. మహాపాపంతో సంబంధం ఇది కామం అనేది. కాబట్టి మనుషులు కామాంధుల ఈ కోరికలతో నిండిన వాళ్ళే ఆ కోరికలు సాధించుకోవటానికి వాళ్ళు ఎన్నెన్ని ఘోరమైన పాపాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం, మనకు తెలుసు. ఆ ధన సంపాదన కోసం ఎన్ని రకాలుగా వాళ్ళు పాటలు పడతారు. లేదు వేరే విషయ వాంఛల కోసం ఎన్ని రకాలుగా వాళ్ళు పాటలు పడతారు. వాళ్ళు సాధించడానికి ఎన్నెన్ని పాపాలు చేస్తారు. ఇవన్నీ మనం 3 రకాల మనుషులు చూసుకున్నాం. మనం ఉత్తమమైన వాళ్ళు, మధ్యములు, అధములు అనేది. అధములు వాళ్ళు పాపాలు చేస్తారు, సంపాదిస్తారు, అన్ని అనుభవిస్తారు, వాళ్ళు లెక్కలో లేదు. మధ్యములు ఏంటి, వాళ్ళకి పాపం చేయాలని లేకపోయినా పరిస్థితుల ప్రభావం వల్ల, ఒత్తిడి వల్ల వాళ్ళు ఆ పాప కర్మలు చేయాల్సి వస్తుంది. ఉత్తములు అనేవాళ్ళు, జ్ఞానులు అనేవాళ్ళు వాళ్ళు ఇందులోకి రారు. వాళ్ళు ఎందుకంటే ఏది వచ్చినా కూడా దాన్ని వాళ్ళు ఫేస్ చేయడానికి రెడీగా ఉంటారు. రెడీగా ఉండి ఆ జ్ఞానము అనే దానితో వాళ్ళు ఈ అజ్ఞానమైనటువంటిది ఈ వ్యామోహాలన్నింటినీ వాళ్ళు విడగొట్టుకుంటారు అనమాట. అందుకని ఈ 3 రకాలైనటువంటి మనుషులు ఉంటారు. వీళ్ళు 3 రకాలు వీళ్ళు ఈ విధంగా మనం వాళ్ళు చేయాలి అని చెప్పేసాను. ఈ కాము అనేది దాంట్లో ఒకసారి మనిషి కూరుకుపోతే మనం చెప్పుకున్నాం విశ్వామిత్రుడు, మేనక గురించి. విశ్వామిత్రుడు అంతటి మహర్షి గొప్పవాడే ఈ కోరికలకి లొంగిపోయి తపస్సుని పక్కకి పెట్టి మేనక యొక్క ప్రభావంలో ఆమెలో పడిపోయి ఆ కోరికలో కామంలో పడిపోయి మొత్తం అంతా జ్ఞానము, విచక్షణ అనేదంతా పోతుంది. అదే మనం హిందీ దగ్గర కూడా దీంట్లో కూడా చూసాం. భారతంలో కూడా వ్యసనం అయినందువల్ల, జోదం అనేది ఒక వ్యసనంగా రావటం వల్ల ధర్మరాజు తమ్ముళ్ళని, భార్యని వీళ్ళందరినీ ఓడిపోవటం కూడా మనం చూసాం. అట్లాగే ఇవన్నీ రావణాసురుడు అంత గొప్పవాడైనా కూడా, అంత పెద్ద శివభక్తుడైనా కూడా ఒక చిన్న కోరిక వలన సీతమ్మవారిని తీసుకురావటం, అహంకారం, ఈ అన్నిటి వలన ఆయన నాశనం అయిపోవటం అనేది చూసాం. కాబట్టి ఈ కామం అనే దానికి మన విచక్షణ, మన జీవితాన్ని మొత్తాన్ని అది నాశనం చేసేస్తుంది. ఈ నాశనం చేసిన మనం దానివల్ల ఏంటి, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎవరైనా మన మీదకి ఏదైనా వచ్చినా, లేదా మనకి ఏదైనా కష్టం వచ్చినా మనం ఆ కష్టం నుంచి బయటపడటానికి ఎన్ని మార్గాలు ఉన్నాయని చూస్తాం కదా. ఆ మార్గాలు ఎట్లాగే ఇక్కడ కూడా ఇంద్రియాలు వీటి యొక్క విషయవాంఛల్లో నుంచి బయటికి రావడానికి మనం రకరకాలైనటువంటి అభ్యాసాలు చేయాల్సి వస్తుంది. మనం రకరకాలైనటువంటి కర్మలు చేయాల్సి వస్తుంది, కొన్ని వదిలేయాల్సి వస్తుంది, చాలా చేయాల్సి వస్తుంది అనమాట. అందుకని ఈ కోరికలు, వీళ్ళన్నీ మనం వదిలేయటం అంటే ఒక 80%, 90% వదిలేసి చిన్న కోరికే కదా, ఇది ఉంటే ఏమవుతులే అని చెప్పి అనుకోవడం కాదు. వదిలేయటం అనేది సంపూర్ణంగా వదిలేయాలి. ఇందులో ఎక్కడా కూడా కన్సెషన్, డిస్కౌంట్లకి ఎటువంటి అవకాశం లేదు. అందుకని విచక్షణ అనేవాడు విజ్ఞానవంతుల విషయం ఏమవుతుంది, విచక్షణ అనేది ఉంటుంది. వాళ్ళు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారు, పూర్తి జ్ఞానం కలిగి ఉంటారు. అటు వాటికి ఇవన్నీ ఈ కోరికలు అనేవి వాళ్ళు ఆత్మకి వాళ్ళ జ్ఞానం ద్వారా, ఆత్మదర్శనం ద్వారా ముందుకెళ్తారు అన్నమాట. మనం కూడా వీటన్నిటినీ ఒక్కొక్క దాంట్లో ఏ ఒక్క ఇంద్రియానికి ఏది ఇష్టమైన కోరికలు ఉన్నాయో వాటిని ఒక్కొక్కటి మనం లొంగ తీసుకుంటూ వాటిని మనం జయించుకుంటూ రావాలి. మనం ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ నియంత్రణలో ఉండాలి, కానీ మనం వాటి నియంత్రణలోకి వెళ్ళకూడదు. అది మనం నిన్నంతా చూసాం, మొన్న మనం అంతేకాకుండా ఇంతవరకు చూసాము. ఇప్పుడు 42, 43 చూడాలి.
ఎవరు చదవండి. వచ్చారా ధనలక్ష్మి గారు? వచ్చారు. చదువుతారా ధనలక్ష్మి గారు? సావిత్రి మేము చదువుతా అన్నారు కదండి, మీరు చదివేయండి పర్వాలేదు. ఆమె సావిత్రి గారు రాలేదు. ఓకే ఓకే. నిన్న శ్రీలక్ష్మి గారు అది పెట్టారు, చూసారా సార్? అదే ఏంటది? జీవశక్తి, ప్రాణశక్తి, ఓజో శక్తి గురించి అంత నోట్స్ పెట్టారు. అవునా, మన చూడలేదే. మ్యాజిక్ గ్రూప్ లో అనుకుంటాను. మ్యాజిక్ గ్రూప్ లే కదా నేను చదివి వినిపించింది. మీరు చదివి వినిపించారా అది? నిన్న మీరు నేను అదే క్లాస్ కదా చెప్పారు. చెప్పింది. అవును, క్లాసులో దాంట్లోనే చూసి చెప్పాను నేను. ఆయన హర్షవర్ధన్ రెడ్డి పెట్టాడని చెప్పాను. అదే ఓకే. ఉమ్, నిన్న ఆవిడ పెడితే మీరు ఇది క్లాస్ బుక్ లో నుండి చెప్పారు అనుకుంటాను. అదే నేను చెప్పాక హర్షవర్ధన్ రెడ్డి పెట్టాడు ఆయన హర్షవర్ధన్ గారు ఆత్మశక్తి. పెట్టారని చెప్పారు, మ్యాజిక్ గ్రూప్ లో పెట్టారని చెప్పారు. ఆత్మశక్తి, కూడా కాదు, జీవశక్తి, మ్యాజిక్. ఓజశక్తి పెద్ద గ్రూప్ లో పెట్టారని చెప్పాక నేను. ఆవిడ మళ్ళీ దాంట్లోనే పెట్టారు. అవును. దీంట్లో పెట్టుంటే అందరికి తెలిసేది. ఇన్నిట్లో పెట్టున్నట్టయితే నేను పంపిస్తున్నాను మళ్ళీ దాంట్లో. ఓకే, అది నేను చెప్పాను. నేను అది దాన్ని చూసి హర్షవర్ధన్ రెడ్డి గారు పెట్టారని చెప్పి చూసింది చెప్పింది నేను. ఓకే, చదవండి. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః. ఇంద్రియాణి అంటే ఇంద్రియములు, పరాణి దేహాదుల కంటే గొప్పవి, ఇంద్రియేభ్య అంటే ఇంద్రియముల కంటే, మనః మనస్సు, పరం గొప్పది, మనసహతు మనస్సు కంటేనో, బుద్ధి బుద్ధి పరా గొప్పది, బుద్ధి కంటే పరతః గొప్పవాడు, యహతు ఎవడో, సహ అతడే ఆత్మ ఇది అని ఆహు పెద్దలు చెప్పుడు. ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కంటే మనసు గొప్పది, మనసు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే గొప్పవాడు ఎవరంటే అతడే ఆత్మ అని చెప్పి పెద్దలు చెప్తారు అన్నమాట. ఈ కామము, ఇంద్రియాలు, మనసు, కోరికలు ఇవన్నీ మనం చూసినప్పుడు ఈ ఇంద్రియాలు ఏం చేస్తాయి? ఈ కామం, కోరికలు అనేది మన ఇంద్రియాలని, మనసుని, బుద్ధిని వశపరుచుకుంటాయి. ఈ జీవుని మోహ పెడుతుంటాయి. కానీ దాన్ని జయించడం ఎట్లా అంటే ఈ యథార్థ స్వరూపం, నిజస్థానం, వీటన్నిటిని మనకి స్వామి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఇంద్రియాలు గొప్పవి దేహం కంటే, ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కంటే మనసు గొప్పది, మనసు కంటే బుద్ధి గొప్పది, అన్నిటికంటే ఆత్మ గొప్పది అని చెప్పాను. ముందు మనం ఏదైనా ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ముందు కింద నుంచి మనం పైకి ఒక్కొక్క స్టెప్ మనం ముందుకు పైకి వెళ్తాం. అట్లాగే ఇక్కడ కూడా ముందు ఇంద్రియాలను జయించాలి. ఇంద్రియాలను జయించినప్పుడు మనసులో కలిగేటువంటి కోరికలు ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. మనకి ఎప్పుడైతే ఒక స్వీట్ ఇష్టమైంది, నేను వదిలేసాను, నాకు దానివల్ల ఆ స్వీట్ నా కళ్ళ ఎదురుగుండా పెట్టినా నాకు ఎటువంటి ప్రభావం ఉండదు నా మీద దానివల్ల అని చెప్పి మనం అనుకున్నాం అనుకోండి, ఈ స్వీట్ ఎదురుగుండా పెట్టినాక మనకు నోరు ఊరటమో, తినాలనిపించటమో ఎటువంటి ఆలోచన రాదు. ఆ ఆలోచన రానప్పుడు మనసులో కూడా ఏది ఉండదు. మనసులో కూడా ఇది తినాలనిపించదు. మనసులో కూడా తినాలనిపించదు. బుద్ధి కూడా ఓకే, ఇది నువ్వు దీన్ని వదిలేసావు కాబట్టి నీకు తినాలనుకోవట్లేదు కాబట్టి నీకు ఎటువంటి కోరిక నేను కలగజేయను అని చెప్పి బుద్ధి కూడా పక్కకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ క్లీన్ అయిపోయినప్పుడు 5 స్టెప్లు మన ఆఖరికి మనం వెళ్ళేది ఆత్మ అనే దానికి వెళ్తాం అన్నమాట. ఇది ఇంద్రియాలు. మనం ఫస్ట్ ఈ శ్లోకంలో మనకి చెప్పింది ఏంటంటే, ఇంతకుముందు శ్లోకంలో మనకు 41లో మనకి చెప్పింది, మనం ముందు వాటిని చేయించాలి. ఇంద్రియాలు అనేవి మనకి ఎన్ని పంచేంద్రియాలు అంటాం కదా, మన కర్మేంద్రియాలు, పంచేంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, నాలుక, రుచి, స్పర్శ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క చోట చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎట్లా చేయాలి అనేది, ఒక వస్తువుని నిగ్రహించాలి అంటే, ఒక విషయాన్ని మనం ఆపాలి అంటే దానికి సంబంధించిన ఇంద్రియాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, నియంత్రించుకోవాలి. ఇప్పుడు మనం స్వీట్ తినాలనిపించింది, మనకి ఇష్టమైంది, మనం తినకూడదు అనుకున్నాము, ఆటోమేటిక్గా నీ మనస్సు, నీ ఆలోచన మొత్తం అంతా దాని మీద నుంచి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చినప్పుడు నువ్వు దానికి లోబడవు. అట్లాగే ఇంకొకటి, మనం దృశ్యము, మంచి సుందరమైన దృశ్యాన్ని చూసాం, ఆ దృశ్యాన్ని చూసినప్పుడు మనకి ఇష్టంగా అనిపించింది, మళ్ళీ 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 అదే చూడాలనిపించింది అనుకోండి,
అప్పుడు మనం దానికి వ్యసనానికి మన కోరిక లోబడిపోతున్నాం. అందుకని అప్పుడు ఒకసారి చూసాము, సంతోషించాము, అయిపోయింది. అక్కడితో వదిలేస్తే మనకి దాని మీదకి ఆ కోరిక పోతుంది. అట్లా మనకి ఈ పంచేంద్రియాలు ఏ విధంగా అయితే దేనికైతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క లొంగి ఉంటాయో వాటన్నిటిని మనం ఒక్కొక్కటిగా మనం వదిలించుకోవాలన్నమాట. ఇది దానికి సాధన అనేది కావాలి. మనం ఏదైనా ఒకటి వదిలేసుకోవాలి అంటే దానికి మనం సాధన చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకుండా ఏదీ రాదు. ఇవాళ ఇప్పుడు స్మోక్ చేసేవాడు ఉన్నారు అనుకోండి, సిగరెట్ తాగేవాళ్ళు. సిగరెట్ తాగే వాళ్ళకి ఏమవుద్ది? వాళ్ళకి సిగరెట్ కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేస్తారు? కోరికను తగ్గించుకోవాలి అంటే దానికి ఆల్టర్నేట్ గా ఏదైనా ఒక్క 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 పలుకులు ఏమన్నా 2 వేసుకోవడమో, లేదంటే వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి వేరే పని మీద ఆ, నిమగ్నం. అలా ఉంటారు. సిగరెట్ తాగాలనిపించినప్పుడల్లా ఒకటి ఏం చేస్తారు? రోజు 10-20 తాగేవాళ్ళు తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు. ముందు తగ్గించడానికి కొన్ని మార్గాలు. ఇప్పుడు రోజుకు 10 సార్లు తాగుతాను, 15 సార్లు సిగరెట్ తాగేవాళ్ళు ఉన్నారు అనుకోండి, 4 సార్లు తాగి మిగిలిన 10 సార్లు ఏ ఒక్క పొడి వేసుకోవటం, లేదా లవంగం వేసుకోవటం, లేదా సోంపు వేసుకోవటం, ఇంకోటో లేకపోతే ఇంకో పని మీద మనం మనసుని డైవర్ట్ చేసుకోవటము ఏదో చేస్తాం. మెల్లగా 4 వల్ల 2 చేస్తాం, 2లో 1 అవుద్ది, తర్వాత మొత్తం అయిపోద్ది. ఈ విధంగా ఒక్కొక్క అంచెలంచెలుగా మనం దాన్ని మార్చుకుంటూ వస్తాం, తగ్గించుకుంటూ వస్తాం. అది దానివల్ల సాధ్యం అవుద్ది, సాధన వల్ల, అభ్యాసం చేయటం వల్లనే అది మనకి సాధ్యం అవుతుంది అనమాట. అందుకని ఎప్పుడైనా సరే ఈ ఇంద్రియాలని మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే మనం అభ్యాసం చేయాలి, సాధన చేయాలి. సాధన చేస్తే మనకి ఇవన్నీ కూడుతాయి, మనకి సమకూరుతాయి అన్నమాట. అట్లాగే ఏదైనా మన నాలికని కంట్రోల్ చేసుకోవాలి అంటే మనకి ఏదైనా కూడా మనం ఏ వస్తువు, తినే వస్తువు మీద మన మనస్సు వెళ్లకుండా, మనం చేతులు దాని మీద వెళ్లకుండా చూసుకోవాలి. మనం అనుకున్నాం కదా, డయాబెటీస్ ఉన్నాడు, షుగర్ తినకూడదు, కానీ వాడికి వెళ్తుంది ఆ మనసు దాని మీదకి. వాళ్ళు ఏం చేస్తారు? ఇంట్లో పెట్టరు అని చెప్పి దొంగతనంగా తింటారు. కొంతమంది ఏం చేస్తారు? ఇట్లా ఫంక్షన్స్ లో వాటికి వచ్చినప్పుడు ఇదే టైం, మనకి ఇంకా ఎవరు అడ్డం పెట్టలే అని చెప్పి ఐస్ క్రీమ్లు అవన్నీ పక్కకి తీసుకెళ్ళి తింటారు. ఒక టాబ్లెట్ వేసుకుంటే పోతులే అని చెప్పి. ఎవరైనా చూస్తే ఏమంటారు? మొండికి ఒక టాబ్లెట్ వేసుకుంటే పోతులే, ఏం పర్వాలేదులే అని చెప్పి. ఈ విధంగా రకరకాలుగా మన ఇంద్రియాలను మనకి విషయ వాంఛల మీద తీసుకెళ్తాయి, కోరికల మీద తీసుకెళ్తాయి. ఆ కోరికల్ని మనం ఒక్కొక్క దాన్ని మనం నరుకుంటూ రావాలి. ఒక ముళ్ళ కంపను తీయటానికి మనం ఏ విధంగా అయితే జాగ్రత్తగా మన చేతికి ముళ్ళు గుచ్చుకోకుండా ఒక్కొక్క కొమ్మని నరుకుంటూ వస్తాము, లేదు ముళ్ళ కంప మీద పడిన గుడ్డను తీయాలి అంటే గట్టిగా లాగితే ఏమవుతుంది? చిరిగిపోతాయి, ముళ్ళు పట్టేస్తుంటాయి కాబట్టి. అందుకని ఒక్కొక్కటిగా మనం బయటికి తీసుకుంటే ఎట్లా వస్తామో ఈ ఇంద్రియాలను కూడా మనం విషయ వాంఛల మీదకి పోకుండా ఒక్కొక్క దాన్ని మనం బయటికి తీసుకురావాలి. అందుకని ఏం చెప్తారంటే, ఈ దేహం అనేది, ఈ శరీరం అయితే ఏదైతే ఉందో ఇది రథం లాంటిది, ఇది కదలదు. నేను అనుకున్నాను కదా, కారు ఉంది, కదలదు. దానికి ఏం చేయాలి? ఓ డ్రైవర్ కావాలి. డ్రైవర్ అంటే ఇంద్రియాలు. తర్వాత ఏం కావాలి? దాన్ని ముందుకెళ్ళాలి అంటే ఇది ఇంద్రియాలంటే గుర్రాలు అనమాట, కారు అనమాట. దీనికి ఇది దాన్ని చైతన్యవంతంగా దాన్ని కదిలించాలంటే పెట్రోల్ కావాలి. పెట్రోల్ వచ్చిన తర్వాత మనకు బుద్ధి అనేది అంటే ఎట్లా అంటే దాన్ని అందుకని దేహం కంటే ఇంద్రియాలు ఇవి చైతన్యవంతమైనవి కాబట్టి మనకి రథం అనే దాన్ని, శరీరం అనేది మనం కదలని కారు కింద తీసుకున్నట్టయితే దాన్ని కదిలించేది పెట్రోల్. ఆ పెట్రోల్ అనేది కొంచెం దానికి యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకో. అందుకని దేహం కంటే ఇంద్రియాలు కదిలిస్తాయి కాబట్టి అది మెరుగు. ఇంద్రియాల కంటే మనసు ఎందుకు మెరుగు అంటే డ్రైవర్ లాంటి వాడు మనసు అనేవాడు. వాడు మనని దాన్ని స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్తాడు. అట్లా ఒకదాని మీద ఒకటి మనకి ముందుకెళ్తాయి అనమాట. ఆత్మ వీటికి అన్నిటికీ అనమాట. మనం ఇది ఏ విధంగా చూస్తాం అంటే ఒకదాని మీద ఒకటి మనం ఆ దేహానికి ఇంద్రియాలని జయించాలంటే ఇప్పుడు మనం కింద నుంచి పైకి వెళ్ళాలనుకోండి, మనం ఎక్కలేకపోతే ఏం చేస్తాం? పైన ఉన్న వాళ్ళ సహాయం తీసుకుంటాం కదా. మనకంటే పై మెట్టు మీద ఉండండి బాబు, కొంచెం చెయ్యి నాన్న, నేను కూడా పైకి ఎక్కుతానని చెప్పి తీసుకుంటాం కదా.
ఉం? అవునండి. అంతే సార్. తీసుకుంటాం కదా, పై ఇంకొకరు సహాయం తీసుకోవాల్సిన అవసరం వచ్చిన చోట తీసుకుంటాం తీసుకుంటాం. సార్. ఆ, అట్లాగే మనం ఈ ఈ దేహం అనే దాని నుంచి బయటికి రావడానికి ఇంద్రియాల సహాయం తీసుకుంటాం, ఇంద్రియాలను వదిలేయటానికి మనసు సహాయం తీసుకుంటాం, అక్కడి నుంచి బుద్ధి సహాయం తీసుకుంటాం, అక్కడి నుంచి ఆత్మ సహాయం తీసుకుంటాం. ఈ విధంగా ఒక్కొక్కటి ఈ ఈ లో మా ఈ బుద్ధి ఇవన్నీ చైతన్యవంతంగా ఉంటాయి కాబట్టి వీటన్నిటిని ఎన్నున్నా కూడా ఆత్మ ఈ ప్రకృతికి లోబడి ఉండదు. ఈ అన్ని బుద్ధి మనసు ఇంద్రియాలన్నీ ప్రకృతికి లోబడి ఉంటాయి. ఈ ప్రకృతికి లోబడి ఉన్నప్పుడు మనము ఈ ప్రకృతి చేత ప్రేరేపింపబడిన కర్మలు ఏవైతే మనం చేస్తున్నామో ఆ కర్మల్లో నుంచి మనం బయటికి రావాలన్నమాట. బయటకు వచ్చినప్పుడు ఈ ఆత్మ అనేది మనకు దర్శనం అవుతుంది. కాబట్టి ఇందులో మనం ఒకటి కనుక చూసినట్టయితే మన సాంఖ్యయోగంలో 59వ శ్లోకంలో స్వామి మనకి ఇదే మళ్ళీ చెప్తారు. ఒకసారి 59 చదువుతారు. సెకండ్ అధ్యాయమా సార్? ఓకే. ఇది విషయ విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్ణం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇందులో ఏం చెప్తారంటే చెప్పండి. రసవర్జం, రసవర్ణం కాదు, రసవర్జం. ఓకే ఓకే. రసవర్జం, థ్యాంక్ యూ. రసోపస్య పరం దృష్టాన్ని వర్తతే. శబ్దాది విషయం ముందు స్వీకరింపనట్టి జీవునకు ఆ విషయములు తొలుగుచున్నవే గాని వానిని గూర్చిన వాసన పోవట్లేదు. పరమాత్మను దర్శించినచో ఆ వాసన విషయములతో పాటు తొలగిపోవచ్చున్నది. వాసన, విషయ వాసన 2 రకాలు ఇక్కడ మనకి. వాసనాక్షయము, మనోనాశము, తత్వజ్ఞానం అనేది 3 సాధనాలు ఈ శాస్త్రాల్లో మనకు చెప్పినవి. ఏంటంటే ఒక విషయం మనం ఎంత విసర్జించినా మన యొక్క కోరికలన్నీ మన ఇంద్రియాల మీద వాటి మన నియంత్రణ పెట్టి ఎన్ని చేసినా కూడా ఆ విషయ వాసన అనేది మన లోపల ఉంటది. ఇంకా మనం ఆకర్షింపబడకపోవచ్చేమో కానీ ఇప్పుడు జిలేబీ అనేది మనం ఆకర్షించట్లేదు, కానీ జిలేబీ అని మనకు తెలుసు కదా. తెలుస్తారు, చూసాం, ఆల్రెడీ చూసాం కాబట్టి అది జిలేబీ అని తెలుస్తుంది. చూసాం కాబట్టి తెలుసు కదా. అంటే మనం దాన్ని తినకపోయినా, దాన్ని ఆశించకపోయినా, దాని మీద కోరిక రాకపోయినా లేకపోయినా కూడా ఆ విషయ వాసన అనేది మన దగ్గర ఉంది కదా, ఉంది కదా. దాని జ్ఞానం అనేది ఇది జిలేబీ అనేది ఆ జ్ఞానం అయితే మనతో ఉంది కదా. అది పోలేదుగా మన మనసులో నుంచి. కాబట్టి ఈ విషయ వాసనలు లేకపోతే ఇవన్నీ విసర్జించటాలు, ఇంద్రియాలు ఇవన్నిటిని జయించడం గురించి కూడా అందుకని మనకు సాంఖ్యయోగంలోనే 59వ శ్లోకంలో ఆల్రెడీ స్వామి అక్కడ చెప్పుకుంటూ వచ్చారు. దాంట్లో ఏం చెప్తారంటే పరం దృష్ట్వా రసోపిని వర్తతే, అంటే పరమాత్మను దర్శించిన పిమ్మటే వాసన అనేది నివర్తించును, పోవును అని చెప్తారన్నమాట. వాసనాక్షయము, తత్వజ్ఞానం లేక ఆత్మదర్శనము ఈ 2 ఒకేసారి జరుగుతాయి. అంటే ఇప్పుడు మన ఆత్మ దర్శనం, స్వామి దర్శనం అయినప్పుడు ఇక మనకి ఆ జ్ఞానం కూడా, ఇది జిలేబీ అని తెలిసిన జ్ఞానం కూడా మనలోంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనకు సర్వము, లోకము, ఆత్మ అంతా మొత్తం మనకు పరమేశ్వరుడే కనిపిస్తున్నాడు. ఆ పెరుమాళ్ళు, ఆ స్వామి కనిపిస్తున్నాడు మనకు. ఇక మనకు చుట్టూ ఉన్న ప్రపంచం ఏది మనకు కనపడుతుంది. ఆత్మజ్ఞానం పొందినప్పుడు మిగిలిన ఏవి మనకు తెలియవు, మనకి ఏవి సంబంధం లేదు. అందుకని విషయ వాసన అనేది విషయాన్ని వదిలేసినా కానీ దాని వాసన అనేది మనకి మనసులో ఉంది కాబట్టి, తెలిసింది కాబట్టి దాన్ని కూడా మన మనసులోంచి తీసేస్తాం. అది ఒక సాధన కూడా అన్నమాట. అందుకని ఈ వాసనాక్షయం అనేది మామూలు విషయం కాదు తీసేయటం అనేది. ఇంద్రియాలు, ఆహారాలు ఇవన్నీ వదిలేసినంత మాత్రాన విషయ వాసన అనేది చచ్చిపోద్ది అనేది. అంటే మనం తినకపోయినా, దాని మీద కోరిక రాకపోయినా దాని జ్ఞానం మనకు మనసులో ఉంటుంది, అది పోదు.
దాన్ని పోవాలి అంటే ఇవన్నీ తగ్గుతూ రావాలంటే ఆ వాసన తగ్గాలి అంటే మనం ఆత్మ జ్ఞానాన్ని పొందాలి. ఆత్మ అనేది ఈ విషయ వాసన అనేది తాత్కాలికం, అశాశ్వతమైనది. శాశ్వతమైనది ఆత్మజ్ఞానం. ఆత్మ యొక్క శాశ్వత తత్వం, ఆనందతత్వం అనేది ఆత్మ. కాబట్టి ఎప్పుడైతే మనకి వాటి మీద కోరిక, ఆశ, పాశము ఇవన్నీ తగ్గుతూ వస్తాయో, అంటే ఇటు పక్క నుంచి మనకి వాంఛ, విషయవాసన ఇవన్నీ తగ్గుతున్నప్పుడు ఇటు పక్క నుంచి మనకి ఆత్మజ్ఞానము, ఆత్మలో ఆనందము, శాశ్వతత్వం ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. ఒకటి తగ్గుతున్నప్పుడు ఇంకోటి పక్కన పెరగాలి కదా. రెండు సమానంగా ఉంటే మనకి ఈక్వల్గా ఉంటే మనకి ఆత్మకి మన ఇంద్రియాలను జయించి, విషయవాంఛలను జయించి, వాసనలు జయించి బయటకు వచ్చినట్టు కాదు కదా. ఎప్పుడైతే అది మనలో నుంచి పూర్తిగా వెళ్ళిపోతుందో అప్పుడు మనం పూర్తిగా దాన్ని జయించినట్టు. శత్రువు అనేవాడిని మనం అంటాం కదా, రుణశేషం, శత్రుశేషం ఏదో ఉండకూడదని మనం చెప్పుకున్నాం కదా. ఈ విషయ వాసన అనేది విషయవాసన అనేది శత్రుశేషం, అది కూడా ఉండకూడదు. అందుకని దాంట్లో నుంచి మనకి బయటికి రావాలా. ఇవన్నీ ఇది ఉపవాసం చేసినా కూడా, చాలా మంది ఉపవాసం చేస్తే మనకి ఏదో పుణ్యం వచ్చేస్తే మనం వీటి మీద కోరికలు, భావాలన్నీ పోతాయి అనుకుంటాం. అవి ఏమీ జరగవు. ఉపవాసం చేసినా కూడా మన మనస్సు ఎక్కడో ఒక చోట ఉంటుంది. దానికోసం మనం ఎక్కువ అనుభూతి అనేది మనకు ఉంటుంది అనమాట. అందుకని ఈ పరమాత్మను దర్శించటం అనేది ఆత్మతత్వము, చింతన, దాని యొక్క దృశ్యము ఇవన్నీ ఉంటాయి. ఆత్మసత్యత్వము ప్రత్యక్షంగా అనుభూతం మనకు అనుభూతిని మనం పొందగలగాలి. ఈ ఆత్మదర్శనం యొక్క ఈ వాంఛల యొక్క అనుభూతిని మనం ఎలా పొందుతున్నామో అది మనకి తగ్గిపోయినప్పుడు ఈ పరమాత్మ దర్శనానికి మనం చూసేటప్పుడు మనం ఒక మోక్ష సాధకులుగా మనం దాన్ని అనుభవించగలగాలి. ఆ అనుభూతిని మనం పొందగలగాలి. అది పొందగలిగినప్పుడే మనకి ఇవన్నిటిని మనం జయించినట్టు లెక్క అనమాట. అది లేకపోతే మనం జయించినట్టే. మనకి ఇంకా దాని యొక్క ఆ ఇన్ఫ్లుయెన్స్ లో, దాని యొక్క ప్రభావంలో మనం ఉన్నట్లే అనమాట. అది మనం అది చూసాము. దాన్ని ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో ఇంకా ఎట్లా ఈ ఇంద్రియాలను వీటన్నిటిని మనం ఇది చూసాం కదా, 42లో కూడా ఇది చూసాము. ఈ 59వ శ్లోకం ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళాము. కాబట్టి మనం ఈ ఇంద్రియాల కంటే మనస్సు కంటే బుద్ధి కంటే ఆత్మ పెద్దది. కాబట్టి మనం ఇవన్నిటిని కూడా ఈ దుష్ట మృగాలని, దుష్టుల్ని, లేకపోతే మనకు నష్టపరిచే వాటిని మనం ఏ విధంగా అయితే నాశనం చేస్తామో, మన ఆత్మని మనకు కనపడకుండా మన ఇంద్రియాలని నిగ్రహించి వాటి కంట్రోల్లో పెట్టుకొని ఈ కోరికలు అనేవి ఎట్లా మనని నాశనం చేస్తాయి, వాటిని మనం మామూలు మనకు పనికిరా. ఇప్పుడు మనం ముళ్ళ కంచె మీద ముళ్ళు ఎలా తీసేస్తాము, ఒక దారిలో ముళ్ళు రాళ్ళు ఉన్నాయనుకోండి, మనం ఏం చేస్తాం, వాటిని పక్కకు తోసేస్తాం. మన దారి సక్రమంగా రావాలి కదా. దారి బాగా అవ్వాలంటే మనకున్న దారిలో ఉన్న ముళ్ళు మనకు గుచ్చుకుంది అనుకోండి, కాలుకు ముళ్ళు గుచ్చుకుంటుంది, మనం ఏం చేస్తాము, తీసేసి పక్కకు పడేస్తాం, ఇంకొకళ్ళు గుచ్చుకోకుండా ఉండాలని. దారిలో నడిస్తే ముద్దు గుచ్చుకుంటే తీసేస్తారా, తీసేరు? తీసేస్తామండి. రాళ్ళు కూడా కాళ్ళకి రాళ్ళు తగిలితే రాళ్ళు తీసేస్తాం కదా. అవునండి. అది అట్లాగే మనము ఆ సరైన మార్గంలో, మనం ఉత్తమమైన మార్గంలో వెళ్ళాలి అంటే మనకి రాళ్ళు, రప్పలు, ముళ్ళు ఇవన్నీ దారిలోంచి ఎలా తీసేస్తామో, మనం ఈ కోరికలు అనే వాటిని, వాంఛలు అనే వాటిని, ఇంద్రియాలని మన నియంత్రణలో తెచ్చుకొని అక్కడి నుంచి మన మనసుని, బుద్ధిని నియంత్రణలో తెచ్చుకుంటే మనకి ఆత్మదర్శనం అనేది తేలిగ్గా అవుతుంది అని చెప్పేది. దాన్ని మనం బాగా అనుభవించగలుగుతాము. అని మనం ప్రాక్టీస్ చేయటం వల్ల, సాధన చేయటం వల్ల వీటన్నిటిని మనం తొలగించుకోవచ్చు అని చెప్పి ఈ శ్లోకంలో చెప్తున్నారు. నెక్స్ట్ 43. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థాభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. పుష్పిక చదవాలనా సార్? లాస్ట్ ఇది ఓం తత్సదితి చదివితే ఇది శ్లోకం అయిపోయింది, చదివేసేయాలి. ఇది కూడా అంటున్నాను. ఈ తర్వాత మనం క్లోజింగ్ అక్కడ చదువుకుందాం. దీంతో ఈ చాప్టర్ అయిపోతుంది. ఓకే సార్.
మహాబాహో అంటే గొప్ప బాహువులు గలవు అర్జున. ఏవం ఈ ప్రకారముగా బుద్ధే అంటే బుద్ధి కంటే పరం అతీతమైన దానిగా లేక శ్రేష్టమైన దానిగా ఆత్మానం ఆత్మను బుద్ధ్వా తెలుసుకుని ఆత్మన వివేకవంతమైన బుద్ధి చేత ఆత్మానం మనస్సును సంస్థభ్య లెస్సగా నరికట్టి దురాసదం జయించుటకు కష్టం సాధ్యమైనట్టి కామరూపం కామమును శత్రువును నశింపజేయము విడువము లేక చేయము. అంటే ఓ అర్జున, ఈ ప్రకారంగా ఇప్పుడు మనం ఎట్లయితే ఇంద్రియాలన్నీ వదిలేసి మనం ఒక్కొక్క దాని మీద మనం వాటిని జయించుకుంటూ రావాలి, మనం వాటి కోరికలనే వాటిని విషయవాసనలు వాంఛ వీటన్నిటిని గురించి మనం ఎలా చెప్తాము, ఈ ఈ బుద్ధి కంటే అతీతమైనటువంటి ఆత్మ అంటే మనసు ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఆత్మ 4 స్టేజ్లు చెప్పుకున్నాం కాబట్టి ఆ ఆత్మను బుద్ధి చేత మనస్సు చేత నరికట్టి జయించడం కష్టమైనటువంటి కామమును అనే శత్రువును నువ్వు జయించుము అని చెప్తున్నావు. నువ్వు ఈ కోరిక అనే దాన్ని నువ్వు జయించాలి అంటే నువ్వు ముందు బుద్ధిని జయించాలి, మనసుని జయించాలి, ఇంద్రియాలను జయించాలి. లేదంటే కింద ఇంద్రియాల దగ్గర నుంచి ఒక్కొక్కటి వదులుకుంటూ మనం పైకి చేరుకోవాలి. ఈ 3 రకాలుగా నువ్వు చేయాలి అని చెప్పనమాట. దానికి మనం యాక్చువల్గా దీన్ని మన మనుషులు ఏమనుకుంటారంటే సామాన్యులు ఏమనుకుంటారంటే మనం ముందు నుంచి చెప్పుకున్నాం, ఈ శరీరమే మొత్తం నేను, దేహమే నేను, నేనే దేహం, ఎందుకంటే ఏమి లేదు అని మనం చెప్పుకుంటాం. అన్ని దేహము ఇంద్రియాలు మనసులు అన్ని నేను అనే దాని మీద వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు చిన్న ఒక ఉదాహరణ తీసుకోవాలనుకోండి, ఇద్దరిని మనం పోలుద్దాం. ధర్మరాజు కర్ణుడు. కర్ణుడు దానం చేయటంలో చాలా గొప్పవాడని మనకు తెలుసు. ఎవరు ఏది అడిగినా ఏ సమయంలో అడిగినా కాదనకుండా ఇచ్చేస్తాడు, అంతే కదా. అది కర్ణుడు అందుకని ఆయనకి దాన కర్ణుడు అని పేరు, అవునా? అవునండి. అవును సార్. కదా. దానికి ఒక ఉదాహరణ ఏం చెప్తారంటే, శ్రీకృష్ణుడు కర్ణుడి స్నానానికి తయారయ్యి వెళ్ళబోయే ముందు శ్రీకృష్ణుడు వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఈ కర్ణుడు వంటికి రాసుకోవడానికి నూనెకి ఒక బంగారు మణితో కూర్చున్న ఒక పాత్ర ఉంటుంది, చాలా అందంగా గొప్పగా ఉంటుంది. ఆయనేమో ఒంటికి నూనె అంతా రాసుకున్నాడు. ఇక అభ్యంగ వాళ్ళందరికీ మరి ఇవన్నీ ఉంటాయి కదా చేయడానికి. కుడి చేయి అంతా నూనెతో ఉంది. స్నానానికి దిగబోతున్నాడు వాళ్ళ స్విమ్మింగ్ పూల్లోకి. ఈయన వెళ్ళాడు. ఈయన వెళ్తే ఈయన దానం అడిగాడు, నాకు ఆ పాత్ర కావాలి అని. కుడి చేత్తోనేమో ఆయిల్ ఉంది, దాన్ని నూనె ఉంది కాబట్టి దాన్ని కుడి చేత్తో ముట్టుకోలేడు, ఎందుకంటే మళ్ళీ ఇది నూనె అవుద్ది కాబట్టి. అందుకని ఎడం చేత్తో తీసిస్తాడు. దానం ఎడం చేత్తో ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. ఇవ్వకూడదు, కుడి చేత్తోనే ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఆయన చేయగడుక్కొని రావడానికి అవకాశం లేదు. అవకాశం ఉంది, వెళ్ళి చేయగడుక్కొని కూడా రావచ్చు, కానీ ఎడం చేత్తో తీసి ఇచ్చేస్తాడు. కృష్ణుడు అడుగుతాడు, అదేంటి నువ్వు ఎడం చేత్తో ఇస్తున్నావు, కుడి చేత్తో ఇవ్వాలి కదా అంటే, నేను నీ కుడి చేత్తో ఇవ్వాలంటే నేను వెళ్ళి చేయగడుక్కొని రావాలి. చేయగడుక్కొని రావడానికి ఒక 6 నిమిషం టైం పడుతుంది. ఈ లోపులో ఏమైనా జరగవచ్చు, నేను పోవచ్చు, నా మనసు మారచ్చు, లేకపోతే ఈ పాత్ర ఇంకెవడైనా తీసుకెళ్ళిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. అందుకని నాకు అవకాశం నేను ఇవ్వకుండా నువ్వు అడిగినప్పుడు నేను వెంటనే తీసి నీకు ఇచ్చేస్తున్నాను, ఎడం చేత్తో ఇచ్చినా కుడి చేత్తో ఇచ్చినా అని చెప్పేసి ఆయన దానం గురించి చెప్తాడు. అంటే దానము చేయటము అనేది చేయటానికి ఎటువంటి అడ్డంకులు రాకుండా ఉండేటువంటి ప్రయత్నంలో ఆయన దానికి ఈ కోరికలు అంటే ఎటు వచ్చిపోయి ఎటు వస్తాయి, ఈ క్షణంలో ఏం మనసు మారొద్దు అని చెప్పి అవకాశం ఇవ్వకుండా ఆయన మనస్సుని వాటిని జయించేసి దానం ఇస్తాడు. ఇదే ధర్మరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఆయన వచ్చి సభలో ఉన్నప్పుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి పలానా అని అడుగుతాడు. అంటే సాయంత్రం వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పి ధర్మరాజు.
సభలో భీముడు ఉంటాడు, భీముడు నవ్వుతాడు. మరి లక్ష్మణుడు నవ్వితే ఎంత గౌరవం అయిందో మనకు తెలిసాం కదా. శ్రీరామ్ పట్టాభిషేకంలో లక్ష్మణుడు నవ్వితే ఎంత గొడవైంది. ఎవరికి తెలీదా? విన్నాం, మళ్ళీ మర్చిపోయాం సార్. అన్యాయం అండి, మీరు మర్చిపోయానని చెప్పడంలో ఏం బాగాలేదు. నిజంగా సార్ మర్చిపోయినాము. నవ్వుతాడు, ఆయనకి నిద్రలో ఏదో గుర్తొచ్చి నవ్వుతాడు అనుకో. ఆయనకి ఆవులింత వస్తుంది. అవును. ధనలక్ష్మి గారు, భవానీ గారు, మీరు కూడానా? గుర్తులేదండి. నిజంగా సార్ గుర్తులేదు. అదే నవ్వుతే ఎందుకు నవ్వారంటే అదే కావాలింత వచ్చిందని. అప్పుడు ఆ ఆవులెంతలు రాకుండా నిద్రగా అదే లక్ష్మణ్ భార్యకి ఎత్తారు సీతాదేవి. ఆయనకి ఆవులింత వస్తే ఆయన నవ్వు వచ్చింది. 14 సంవత్సరాలు నేను అడవిలో ఉన్నప్పుడు ఒక ఆవులింత రాలేదు నాకు, ఇక్కడికి వచ్చి రాగానే ఆవులింత వచ్చిందని చెప్పి ఆయనకి నవ్వు వచ్చింది. ఎందుకంటే ఊర్మిళ నిద్ర నుంచి లేచి వచ్చేస్తాయి కాబట్టి. ఇంకా ఆయన నార్మల్ గా మనలాగా మిగిలిన వాళ్ళలాగా ఆయన కూడా సాయంత్రం అయితే నిద్రపోవడం, పొద్దున్న రావడం కార్యక్రమాలు ఆయన కూడా వచ్చేసి అది అయిపోయింది కాబట్టి. అది రాగానే ఆలోచన రాగానే 14 సంవత్సరాలు నాకు నిద్ర రాలేదు, ఆలోచన ఆవులింత కూడా లేదు, ఇప్పుడు రాగానే వచ్చేసింది నాకు అని నవ్వుతాడు, అని నవ్వుకుంటాడు. నవ్వుకుంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ స్వభావాన్ని బట్టి ఆ నవ్వును అర్థం చేసుకుంటారు. అంతే సార్. సుగ్రీవుడు ఒక విధంగా అనుకుంటాడు, హనుమంతుడు ఒక విధంగా అనుకుంటాడు, రాములు వారు ఒక విధంగా అనుకుంటారు, సీతమ్మ ఒక విధంగా అనుకుంటారు, భర్తలు ఒక ఎవరి వాళ్ళు వాళ్ళ స్వభావాన్ని బట్టి. రాములు వారు అనుకుంటాడు, ఎందుకు నవ్వాడు, నాతో పాటే కదా ఉన్నాడు, సీతను తీసుకొచ్చుకొని ఇక్కడ కూర్చోబెట్టానే నవ్వాడు అని ఆయన అనుకుంటాడు. ఈవిడ అనుకుంటది, నేను అక్కడెక్కడో 1 సంవత్సరం పాటు రావణుడి దగ్గర ఉన్నాను, అందరికి తిరిగి వచ్చాను, దానికి ఆయన కర్తవ్యం ఆయన చేసినా కూడా మనసులో ఇంకేమైనా ఉందా అని ఆయన అనుకుంటాడు. అనంజనేయులు వాడు అనుకుంటారు, ఈయన నాకు నగ ఇచ్చిందామే, నేను దాన్ని కొరికి పాడు చేశాను, కోతి వీడు వీకేం తెలియదు అని చెప్పి అనుకుంటున్నాడా అని చెప్పి ఆయన అనుకుంటాడు. సుగ్రీవుడు అనుకుంటాడు, తమ్ముడిని అన్నం చంపి రాజ్యం చేసుకున్నాడు, వీడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అని చెప్పి అనుకుంటాడు. ఇట్లా ప్రతి వాళ్ళు వాళ్ళ వాళ్ళ భావాన్ని బట్టి ఆ నవ్వుకి వాళ్ళు అర్థం చెప్పుకుంటారు. అదే ఇక్కడ భీముడు నవ్వు. భీముడు నవ్వితే ధర్మరాజుకి అర్థం కాదు ఎందుకు నవ్వాడా అని చెప్పి. అప్పుడు అడుగుతాడు, ఎందుకు నవ్వావు నువ్వు అని. అక్కడ రాములు వారు అడిగితే, ఏం లేదన్నయ్య, నాకు ఆవులింత వచ్చింది, ఇన్నాళ్ళు బట్టి నాకు రాలేదు, అందుకని ఇప్పుడు వచ్చేటప్పటికి నవ్వు వచ్చింది అని చెప్పి చిన్న విషయం కింద తేలిపోద్ది అక్కడ. ఇక్కడ అడుగుతాడు, నువ్వు భీముడిని ఎందుకు నవ్వావు నువ్వు అని చెప్పి అడిగితే భీముడు చెబుతాడు, సాయంత్రం ఇస్తానన్నారు మీరు కరెక్టే, సాయంత్రం దాకా ఏం జరుగుతుందో నువ్వేమన్నా చెప్పగలవా? నువ్వు గ్యారంటీ ఉందా సాయంత్రం దాకా నువ్వు బతుకుంటావు అని చెప్పని? లేదు ఆ వచ్చిన బ్రాహ్మణుడు బతుకుంటాడని గ్యారంటీ ఉందా? లేదు నువ్వు ఇస్తానన్న వస్తువు, ఆయన అడిగిన వస్తువు ఆ సాయంత్రానికి ఇంకొకరి స్వాధీనంలోకి వెళ్ళకుండా ఉంటుందని ఆయన గ్యారంటీ ఉందా? సో కర్ణుడేమో నా మనసు ఎట్లా మారుద్దో అని చెప్పి వెంటనే ఇచ్చాడు, అవకాశం ఇవ్వకుండా. ధర్మరాజు ఏమో ఆయనకి దానం గురించి ఎప్పుడు, ధర్మరాజుకు దానం పాండవులు ఎప్పుడు వీళ్ళు ఎక్కువ దానాలు చేస్తారని ఎక్కడ చెప్పలేమా? రాజులు కాబట్టి వస్తారు ఇస్తారు అన్ని. అంటే కర్ణుడికి వచ్చినంత కీర్తి వీళ్ళకి రాలా, ఎవరికి రాలా ఆ మాటకు వస్తే. అవును సార్. ఏ దీంట్లో కూడా ఇతిహాసాల్లో కానీ ఎక్కడ కానీ కూడా కర్ణుడికి దాన తాతృత్వంతో పోలికకి ఎవరు లేరు. అందుకే దానవీర సూరకర్ణ అని పేరు వచ్చింది. దానకర్ణుడు అని పేరు. వీరుడు సూర్యుడు అనేది ఆయనకున్న బలాన్ని శక్తిని బట్టి. అది దానకర్ణుడు అనే బిరుదు ఆయనకు ఒక్కడికే ఉంది కానీ ఇంకెవరికీ లేదు. చక్రవర్తి రంతిదేవుడు వాళ్ళు, శిబి చక్రవర్తి రంతిదేవుడు, శిబి చక్రవర్తి వీళ్ళందరూ రాజులందరూ దానం చేస్తారు. ఒక శిబి చక్రవర్తి వీళ్ళేమి, శిబి చక్రవర్తికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే ఆయన దగ్గర అంతా అయిపోయిన తర్వాత కూడా దానం అడిగితే ఆ పక్షిని బతికించడం కోసం ఆయన శరీరంలో నుంచి ఆ కండరాలని కోసి అంతవరకు దాన్ని సమానంగా ఇవ్వటం వలన ఆయనకి ఆ పేరు వచ్చింది. దానం వల్ల రాలా.
ఆ పక్షిని బతికించటానికి, ఆ పావురాన్ని బతికించడానికి, పావురానికి సరిపడ మాంసం నేను ఇస్తాను అని చెప్పి ఈయన శరీరంలో నుంచి ఆ తొడ దగ్గర నుంచి కండరాలు కోసి ఆయనకి అంత విలువైనంత దాని సమానమైనటువంటి మాంసాన్ని ఆయన ఒంట్లో నుంచి తీసిస్తాడు ఆయన శివ చక్రవర్తి. అవును అంతే కదా. అవును సార్. అందుకని చెప్పి ఆయన కూడా దానం చేశాడు కదా, అందుకని నేను అంటున్నాను. రాజులందరూ దానం చేశారు, ఏ రాజు దానం చేయలేదు? అందరూ చేస్తారు కానీ ఎక్కువ ఎక్కువ చేయడం తక్కువ చేయడం ఎక్కువ అది ఇప్పుడు సందర్భాలు. కర్ణుడి దాన గుణం గురించి చెప్పేటప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తారు. ఇట్లాగే ఇంద్రుడు మారువేషంలో వచ్చి ఇట్లా నేను హోమం చేస్తున్నాను, నాకు కట్టెలు కావాలి అని చెప్పి అడుగుతాడు. ఈయన ఇస్తానని తీసుకెళ్ళమంటాడు. తీసుకెళ్ళమంటే ఇప్పుడు కాదు, నేను హోమం చేసేటప్పుడు వచ్చి తీసుకెళ్తానని చెప్పి వెళ్ళిపోతాను, నేను నీ దగ్గరే ఉండి అని చెప్పాను. ఒకసారి భయంకరమైన వాన కురుస్తూ ఉంటది. అప్పుడు పరీక్షించడం కోసం అని చెప్పి ఇంద్రుడు మళ్ళీ అదే బ్రాహ్మణ రూపంలో వచ్చి నేను ఇప్పుడు హోమం చేయదలుచుకున్నాను, నా కట్టెలు ఇవ్వని అడుగుతాడు. అంత వర్షం గురించి అన్ని నానిపోయి ఉంటే ఆ కట్టెలు మండుతాయా? మండవు. మరి ఈయన హోమానికి ఆయన మండని కట్టెలు ఇస్తే ఏం ఉపయోగం? ఇప్పుడు రథ చక్రం ఇస్తాడా సార్? రథము చక్రము ఇంట్లో ఇల్లు పీకేస్తాడండి. ఇల్లు పీకేసి ఇస్తాడు. ఇంట్లో ఉన్న దూలాలు స్తంభాలు చెక్కయి కదా అప్పుడు, అవన్నీ తీసిస్తారు. అది ఈ కర్ణుడి దాన గుణం గురించి ఇట్లా కొలలు ఉంటాయి. శివి చక్రవర్తి గురించి ఇట్లా ఉంటుంది. బలి చక్రవర్తి కూడా దానాలు. బలి చక్రవర్తి హోమంలో బ్రాహ్మణ బాలుడు వచ్చి వామనుడు వచ్చి నువ్వు నాకు దానం ఇవ్వు 3 అడుగులు అని అడిగినప్పుడు కదా ఇచ్చింది. అవునండి. అది అందుకని ప్రతి వాళ్ళు రాజులు చక్రవర్తులు వీళ్ళందరూ దానాలు చేశారు, చేయకుండా ఎవరూ లేరు. కాకపోతే మనస్తత్వం ఆ స్థాయి. ఇప్పుడు కర్ణుడు కృష్ణుడికి ఆ పాత్ర ఇవ్వకపోతే కృష్ణుడికి గడవదా, లేకపోతే కర్ణుడికి ఆగుదా? టేస్ట్ చేయడం కోసం అనేసి అట్లా అది చేస్తారు అంతే. మరి ధర్మరాజు కూడా అప్పుడే తీసుకెళ్ళమనొచ్చు కదా, సాయంత్రం దాకా ఎందుకు ఆగాలి? నువ్వు ఇవ్వదలుచుకున్నప్పుడు అప్పుడే ఇచ్చేదానికి. అదే భీముడు అంటాడు, నువ్వు సాయంత్రం అయ్యేటప్పటికి ఏం జరుగుతుందో నీకు తెలియదు, నువ్వు భవిష్యత్తు నువ్వు చెప్పగలవా? నీకేం జరుగుతుందో నీకు తెలియదు కదా, తెలియనప్పుడు నువ్వు ఎట్లా ఇస్తానంటావు? ఇవ్వాల్సింది వెంటనే ఇచ్చేయాలి, చెప్పిన ఇచ్చేయాలి. వెంటనే. ఆ క్షణంలో కోరిక అనేది ఇవ్వాలి అనుకునేది ఆలోచన వచ్చినప్పుడు, నీ కోరిక అనేది నీకు పుట్టినప్పుడు నువ్వు వెంటనే చేయటానికి, నువ్వు సాధించడానికి నువ్వు ఎలా ప్రయత్నం చేస్తావు, ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా నువ్వు అదే విధంగా ఇవ్వగలగాలి. మళ్ళీ ఆలోచన ఉండకూడదు. ఆలోచన వచ్చిందంటే ఇప్పుడు జేబులో ఉన్న 100 రూపాయలు 10 రూపాయలు దానం ఇస్తే అడుక్కునేవాడికి ఇచ్చేసాం అనుకో, 90 ఉంటాయి. 100 రూపాయల నోటుగా ఉంటే తొందరగా ఖర్చు అవ్వదు. ఒకసారి అది విడగొట్టాము అంటే వెంటనే అయిపోతుంది కదా. మన ఆలోచన అదే కదా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ 100 రూపాయలు విడగొట్టి దాన్ని చిల్లర చేసి వాడికి 10 ఇవ్వకపోతే ఏం నష్టం అని చెప్పి అనుకుని వెళ్ళిపోతాం. అదే బహుశా చిల్లరగా ఉంటే ఇచ్చేస్తాం. అది ఆలోచన మనలోకి వేరే ఇంకో ఆలోచన రాకముందే నువ్వు దానం చేయదలుచుకుంటే చేసి, నీకు కోరిక వచ్చినప్పుడు ఇది తినాలనిపించినప్పుడు వేరే ఆలోచన లేకుండా వెనకాల ఇంకెవరు ఉన్నారా లేరా, నేను తినేస్తే మిగిలిన వాళ్ళకు ఉంటుందా ఉండదా అనే ఆలోచన లేకుండా నువ్వు తినేస్తావే, నీ కోరికను తీర్చుకుంటావే, మంచా చెడా అనేది ఆలోచించుకుంటా. నువ్వు ఇచ్చేటప్పుడు ఎందుకు ఆలోచిస్తావు? అది స్వామి ఇవ్వాలనుకున్నప్పుడు వెంటనే ఇచ్చేయాలి.
ఇచ్చేయాలి. తర్వాత నా చెయ్యి పరిపరి విధాలు మనసు పోద్ది. నా చెయ్యి అంతే. ఖాళీ లేదు, నువ్వు చాలా తర్వాత మంది రా. ఉమ్. వాయిదాలు వేయకూడదు. చాలా మంది కూడా ఏదన్నా సహాయమో ఏదైనా డబ్బులు అడిగినప్పుడు కూడా ఆలోచించి చెప్తామంటారా? అప్పటి వరకు ఎన్నో ఆలోచనలు పెట్టుకొని వేరే వేరే కారణాలు చెప్తారు సార్. ఇప్పుడు నేనే అనిపిస్తుంది నాకు. అదే. మాకు మంగళవారం చాలీసా చేస్తాం. చాలీసా చేయటానికి 15,000 20,000 ఖర్చు అవుతుంది. ఒకసారి 15,000 20,000 ఖర్చు చల్లి తర్వాత చేద్దాం, ఇప్పుడు 10,000 లేవు కదా మనకి అనుకుంటాం. ఇంకేదైనా ఖర్చు వస్తే 10,000 పెడతాం. ఈ 10,000 ఇక్కడ ఖర్చు పెట్టా కదా, చాలీసా చేయించాలనుకుంటే మళ్ళీ 10,000 అవుతాయని ఆగాం కదా అనిపిస్తాను. సర్లే ఆ తర్వాత చేద్దాం, ఎందుకంటే ఆంజనేయ స్వామి ఏమనుకోడు కదా. అడగడు కదండి. ఏమనుకోడు, ఇవ్వను సర్లే అడగడు. మనం దానికి ఏం సర్ది చెప్పుకుంటాం. మనకి చేయాలని ఆ రోజు వస్తే ఆ రోజు ఆటోమేటిక్ అదే జరిగిపోతుంది, ఆయనే చేయించుకుంటాడులే అని ఆయనకు వదిలేస్తాం. అంతేనండి. అడగరు కనుక అలా వదిలేస్తాం. అడిగే వాళ్ళకైతే తప్పదని ఇస్తాం. అది అడిగే వాళ్ళకి ఇవ్వం, మనకి ఇష్టమైతేనే ఇస్తాం. అందుకని అందుకని మనం ఈ ఇంద్రియాలు కోరికలు ఇవన్నీ ఆ విధంగా మన కంట్రోల్ పెట్టుకొని మనం లోపరుచుకొని ఉన్నాయి. మనం ఆ శత్రువు అనే దాన్ని, కామం అనే శత్రువుని మనం జయించాలి అంటే మనకొకటి దాన్ని జయించాలి అంటే మనం ఎన్నో జన్మల నుంచి మనం సంపాదించుకున్న కర్మలు, పుణ్యము, పాపం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సర్వశక్తుల్ని మనం ఒడ్డి మనం పెట్టి దాన్ని జయించాలన్నమాట. ఇప్పుడు ఒక రైలు ఉందనుకోండి, దాన్ని తోస్తే కదులుతా, ఎన్ని వేల మంది తోసినా కదలదని మరి అదే చిన్న బ్రేక్ వేస్తే ఆగిపోదు. ఆగిపోయింది. అది బ్రేక్ తీసేస్తే కదిలి. అట్లాగే ఈ ఇంద్రియాలన్నిటి కూడా మనం ఈ కోరికలు అనే వాటి మీద ఇంద్రియాల కంట్రోల్ నుంచి దానికి ఒక చిన్న బ్రేక్ వేసి మనం దాన్ని వాటిలోకి వెళ్లకుండా మనం ఆపేయాలి. మనసు ఈ దృశ్యాలు అన్ని కూడా వీటన్నిటిని మనం ఏదైతే ఉన్నాయో కామము, శత్రువులు ఇవన్నీ చేయడానికి మనం చాలా బలం కావాలి, చాలా శక్తి కావాలి. వీటన్నిటిని ఈ శోక సాగరంలో మనం ఈ ఏడుపులు పెడదద్దుల్లో శత్రువుని జయించేవాడు, మోక్షపదాన్ని సాధించేవాడు ఈ దేహేంద్రియాలని గురించి ఆలోచించకుండా సాక్షిభూతంగా ఉన్న ఆత్మ. ఇప్పుడు మనం అంటాం చూడండి, నీ మనస్సాక్షి అనేది ఉంటే నీకే తెలుస్తలే, ఆత్మసాక్షి అనేది ఉంటే తెలుస్తలే, ఆత్మ ప్రబోధం అని చెప్పి లోపల నుంచి మనకి లోపల నుంచి ఒక ఐడియా వచ్చినట్టు, ఒక స్పీచ్ వచ్చినట్టు, లేదా ఒక సజెషన్ వచ్చినట్టు మనం ఫీల్ అయ్యి మనం చెప్తా ఉంటాం. ఆ విధంగా ఈ ఇంద్రియాలను మన అదుపులో ఉంచుకుని మనం దాన్ని జయించి ఆత్మజ్ఞానాన్ని పొందవలెను అని ఈ కర్మయోగం మొత్తం అంతా మనం చేసే కర్మలు, దాని యొక్క ఫలితాలు, దాని మీద మనం ఎలా ఈ కోరికలు అనే వాటిని ఎలా జయించాలి, వాటిని ఎక్కడ ఉంటాయి అవి, నిష్కామ కర్మ అనే దాన్ని మనం చూసి దాని నుంచి మనం బయటికి రావాలి. ఈ కామం అనేది మనం ఎప్పుడైతే బుద్ధి కంటే పైనున్న ఆత్మని మనం ఉపయోగిస్తామో, దాన్ని సాక్షిభూతంగా చేసి మనం కర్మల్ని ఆచరిస్తాము, అప్పుడు ఈ కామము, కోరికలు, విషయవాంఛలు, వాసనలు ఇవన్నీ వాటంతటవే వెళ్ళిపోతాయి. మన యొక్క బలాన్ని మనం ఏం చేస్తాం, సహజంగా మనకు రకరకాల బలాలు, బలహీనతలు ఉంటాయి కదా. అవునండి. మనకుండే బలం మనకుంటుంది, మనకుండే బలహీనతలు మనకుంటాయి. కానీ ఏం చేస్తాం మనం కానీ అవతల వ్యక్తులు కానీ మనకున్న బలహీనతల మీదనే మన లైట్ అంతా ఉంటుంది. మన ఫోకస్ అంతా, మనకు లక్ష్యాలు, మన మనస్సు అంతా మనకున్న బలహీనతల గురించి ఆలోచిస్తాం కదా. నేను ఈ పని చేయలేను, నేను ఇది వంగలేను, ఈ ఎండలో బయటికి వెళ్ళలేను, లేకపోతే నేను ఇంకోటి తినలేను, ఇవన్నీ రకరకాల బలహీనతలు మనకున్నాయి. ఎప్పుడు వాటి మీదనే పెడతాం. కానీ మనసు అంతా మనకున్న బలం మీద మనం మనసు పెట్టామా?
పెట్టమండి. పెట్టం. అందుకని మనం ఎప్పుడైతే మనకున్న బలం మీద మనసు పెట్టామో ఈ బలహీనతలన్నీ వాటంతట అవే బయటికి వెళ్ళిపోతాయి అవును కదా, వెళ్ళిపోతాయి అవును. కదా. మన బలంగా ఉన్న మనం స్పీచ్ ఇవ్వటంలో మన స్ట్రెంగ్త్ అనుకోండి మనది. మన స్పీచ్ గురించి మాట్లాడుతుంటే దాని గురించి మనం ఆలోచిస్తాము. మనం ఇంకోటి రాయటం మన చేత కాదు, కానీ మాట్లాడటం చేత అవుతుంది. మనం మాట్లాడటం మీద ఫోకస్ పెడితే ఏమవుద్ది, మనం ఈ రాయటం చేత కాదు అనేది పక్క వెళ్ళిపోతుంది. ఎవడో రాసిందని మనం చదివేసానని చెప్పేస్తాం. అట్లాగే రాయటంలో బలంగా ఉన్నవాడు చెప్పలేకపోవచ్చు. ఆ వీక్నెస్ ని వాడు ఏం చేస్తాడు, రాయటం ద్వారా పెద్ద పెద్ద పుస్తకాలు, కవిత్వాలు, నవల్స్ రాయటం ద్వారా ఆ వీక్నెస్ ని పోగొట్టు. అట్లాగే మనం ఈ ఇంద్రియాలు వీటిని మనం ఎప్పుడైతే మనకున్న స్ట్రాంగ్ పాయింట్ ఏంటి, మన మంచి కర్మలు చేయటము, నిష్కామ కర్మలు చేయటము, మనకి దేనికి చలించకపోవటము, ఇట్లాంటి స్ట్రాంగ్ పాయింట్స్ మీద మనం దృష్టిని పెట్టాం అనుకోండి, అప్పుడు మనకి ఈ వీక్నెస్లన్నీ, కోరికలు, ఆర్చలు ఇవన్నీ పక్కకి వెళ్ళి. లలిత నాలమట్టి గారు ఏదో చెప్దాం అనుకున్నారు, నేను మధ్యలో అడ్డం వచ్చి. లేదు సార్, అంటే వెలుగు వచ్చిన తర్వాత చీకటి ఏ విధంగా అయితే దానికి అదే పోతుందో, మీరన్నట్టు మనకు ఉన్న ఏదైతే పాజిటివిటీస్ కానీ మనకున్న బలం పైన మనం దృష్టిని పెడితే కంపల్సరీ నిజం సార్ మీరు చెప్పినట్లు. అనుకోకుండా అవన్నీ లెస్ తెలియకుండానే వెళ్ళిపోతాయి మన నుంచి. ఉండడం రెండు ఉంటాయి, అందరికీ రెండు ఉంటాయి. కానీ మనకి ఇప్పుడు బలహీనతల మీద, వీక్నెస్ల మీద లేని దానిపైనే అరే అది లేదు, అది ఉంటే ఇంకా చాలా బాగా చేస్తుంది. నాకు అది కూడా అసలు మేబీ ఏదైతే మనకి వీక్నెస్ ఉంటుంది దానిపైన ఎక్కువ ఫోకస్ చేసేస్తాం, తెలియకుండానే ఎక్కువ ఫోకస్ చేయడంలో స్టక్ అయిపోతూ ఉంటున్నాం సార్. అంతే. ఇంకెవరన్నా దీని మీద మీ యొక్క అమూల్యమైనటువంటి. సార్ చాలా బాగా చెప్పారు సార్. స్టక్ అవ్వడం అయితే లలిత చెప్పినట్టు మనం ఏదైతే తక్కువ ఉన్నామో దాంట్లోనే, ఇప్పుడు స్పీచ్ అన్నారు మీరు, అదే బలంగా మాట్లాడడం అలాంటిది అని బలంగా నేను చేయగలుగుతా అనే నమ్మకం లేకుండా అక్కడ ఏదో తప్పు చేస్తాను, ఏదో తక్కువ మాట్లాడతానే దాని మీద ఫోకస్ ఎక్కువైపోతుంది. చాలా బాగా చెప్పారు కర్మయోగ గురించి, మన కోరికల గురించి. సార్ కూడా వింటున్నారు, మీతో మాట్లాడతారంట సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. ఈరోజు నిజంగా మీరు చెప్పినవి మన లైఫ్ లో ఒక 5% మనము దాన్ని సాధన చేస్తే మన లైఫ్ ఫుల్ సక్సెస్ఫుల్ గా ఉంటుంది సార్. తెలుస్తుంది మనము ఇది విషయంలో చాలా, ఏంటంటే ఇది చేయకూడదని తెలిసి కూడా మనం అది చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం ఎప్పుడు. అది ఎలా అనేది మీరు చాలా చక్కగా చెప్పారు సార్. ఏంటంటే మరి ఇదన్నిటికీ ఓ నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ థాట్స్ ఇవన్నీ మన నుంచి వెళ్ళాలి. పాజిటివ్ వైబ్రేషన్స్ మనకి ఎట్లా రావాలనేది మీరు చక్కగా వివరించారు సార్. నిజంగా హ్యాట్స్ అప్ టు యూ సార్. అన్నిటికంటే మీరు ఇంత పొద్దున్నే లేచి ఇంతమందికి మీరు కోఆర్డినేట్ చేయడం అనేది చాలా చిన్నది కాదు సార్, చాలా పెద్దది. మేము నిజంగా కూడా మేము చేసే కార్యక్రమాల్లో కూడా మేము ఇప్పుడు ఈ రోజు నుంచి అనుకుంటాం, మా కోటేశ్వరరావు గారు సార్ చెప్పింది మేము పాటిస్తే కొంచెమన్నా సక్సెస్ అవుతామని చెప్పి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు నిజంగా కూడా అంటే మనము అన్ని తెలుసు అని అనుకొని పోతాం. అంటే అలాంటిది కాకుండా ఇప్పుడు ఈ పని చేసేటప్పుడు ఇక నాలో ఉన్న స్ట్రెంత్ ఇవి, దీని మీద ఫోకస్ చేద్దాము, అది మన వల్ల కాదు, అది దాన్ని పక్కకు పెట్టేసి దీని మీదే ఫోకస్ చేస్తే బాగుంటది. అంటే అఫ్ కోర్స్ చెప్పడం చాలా ఈజీ, కానీ పాటించినప్పుడు మనం ఎలా బిల్డప్ చేయాలనేది కరెక్ట్ మనం నేర్చుకుంటే అది లైఫ్ లో మనం సక్సెస్ఫుల్ అయి ఉంటాయి. నిజంగా చాలా సంతోషం సార్. మీరు ఒకటే కాదు, అసలు మీరు ఈ రోజు జరుగుతున్న సంఘటనలు, లేకపోతే రామాయణము, భాగవతము, మన లైఫ్ లో ఎలా ఉండాలి, ఇవన్నీ నిజంగా అది మీరే సార్. వేరే వాళ్ళు కోటేశ్వరరావు గారే దానికి స్టార్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్. అభిమానం ఏంటి సార్ సార్కి. రోజు మంచి మాటలు వినిపిస్తారు ఉదయం లేవగానే. పోనీ మీ సార్ పెట్టిన నువ్వు పక్కకు పెట్టి వదిలేసి నువ్వు వింటూ నాకు చెప్తావంటారు. ఆయన చాలా అభిమానం.
అవును సార్, మీ వయసుకి ఓపికకి అసలు టైం మేనేజ్మెంట్ అది చాలా ఇంపార్టెంట్ కదా సార్. అట్లా లెగడము చెప్పడం అనేది చాలా గొప్పతనం మీ సార్ది అని చెప్తుంటాడు. థ్యాంక్ యూ. మిమ్మల్ని కలవాలి సార్, మళ్ళీ ఒకసారి కలుద్దాం. కలుద్దాం సార్, తప్పకుండా మీరు కలుద్దాం. తొందరగా మీరు ఇప్పుడు ఏదైనా మీరు మీట్ పెట్టినట్టయితే మేమిద్దరం కలిసి వస్తాం. తప్పకుండా సార్, తప్పకుండా. ఇప్పుడు ఏంటంటే ఎలాంటిది ఉంటుంది సార్, ఇప్పుడు జనరల్లో సాహస దోషం అనేది, సాహస దోషం అనుకోండి, సాహసంగా కలిసి ఉంటే మనము ఎక్కువ సక్సెస్ కావడం అనేది అది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఏదో ఈ రోజు ఉన్నాము సార్ కోటేశ్వరరావు సార్ చెప్పిండే అన్నట్టు కాకుండా దాన్ని ఒక ఫోకస్ గా ఒక సెంట్రల్ థీమ్ గా తీసుకొని మనం ముందుకెళ్ళినట్టయితే తప్పనిసరిగా బాగుంటుంది సార్. ఇవాళ మీలాంటి వాళ్ళు ఉన్నారు, మీలాంటి వాళ్ళు ఇలా చెప్పడం నిజంగా ఒక సొసైటీకి ఒక చాలా యూస్ఫుల్నెస్ అది. మీ అంత అనుభవం, మీ అంత ఎక్స్పోజర్, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మీరు చెప్పటమే మాకు చాలా గొప్ప విషయం ఇక్కడ. ఎందుకంటే మీరు చాలా సేవా కార్యక్రమాల్లో, చాలా క్లబ్బుల్లో, చాలా వాటిలో మీరు పార్టిసిపేట్ చేసి ఎన్నెన్నో రకాలుగా మీరు ఈ ప్రపంచాన్ని చూస్తున్నారు. నేను ఎందుకంటే చాలా చూస్తున్నాను కాబట్టి మేము ఎక్కడ తప్పు చేస్తున్నాము అనేది మీ మాటల ద్వారా మాకు అర్థమైపోతుంది. మేము మీ మాటలు చెప్పింది అంటే తెలియదని కాదు, తెలిసినా కానీ అది దాన్ని ఎలా సక్సెస్ కు వెళ్ళాలి అనేటువంటిది ఒక స్టెప్స్ ఎలా చెప్తున్నారో దాని అది చాలా ముఖ్యమైనది. అది మంచిది. ప్రతి ఒక్కరు తెలుసు ఇది చేయకూడదు అని తెలుస్తుంది, కానీ ఆ చేయకూడనటువంటిదని మనం ఎందుకు ఎలా చేయకుండా ఉండడానికి ప్రయత్నాలు ఏంటి అనేది చాలా బాగా చెప్పారు సార్. నిజంగా మీరే కాదు గొప్ప వాళ్ళు, మీరు చెప్పింది విని వాళ్ళు కూడా చాలా గొప్ప వాళ్ళే. వాళ్ళందరూ గొప్పవాళ్ళు కాబట్టి నేను కూర్చోగలిగానండి. కూర్చోగలిగారు, అది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది మీతో ఉన్నటువంటి ఈ 2 రోజుల శ్లోకాల్లో కూడా స్వామి చెప్పింది అదే, ఇందులో బలవంతంగా తప్పులు చేసేవాళ్ళు ఏ విధంగా బయటపడాలి అనే దాని గురించి 2 రోజుల నుంచి చెప్తా ఉన్నారు స్వామి. అది వండర్ఫుల్ సార్. అది నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో పిల్లలు సార్, ఇప్పుడు మేము వినడం కాదు, జనరల్ గా మనము ఇలాంటి విషయాలను మన పిల్లలను ఫోకస్ చేసి మనము ఆచరణలో పెట్టించగలిగితే మనము రియల్ గా మనము సక్సెస్ఫుల్ లైఫ్ అన్నట్టే మనది. మన దౌర్భాగ్యం ఏంటంటే మనం అది చేయలేకపోతున్నాం, మన పిల్లలకు మనం చెప్పలేకపోతున్నాము. మనము ఏంటో అది ఎక్కడ పాల్టో ఏం లెక్క నాకైతే అర్థం కాదు. మీ అనుభవంతో మీరు చెప్పాలి. కానీ ఇప్పుడు మనం ఎన్నో విషయాలు మనం అనుకుంటాం సార్, మన పిల్లలకు చెప్పాలనుకుంటున్నాం, కానీ మన పిల్లలు చెప్పలేకపోతున్నాం. ఒకటి చెప్పినా వాళ్ళను వినడానికి ఎలా ముందుకు చేయాలనేటువంటిది ఇంకో చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు సార్ ఒకటి నిజంగా ఈ రోజుల్లో ఇప్పుడు మేము ఎందుకంటే హిందూ ధర్మ దాని మీటింగ్స్ అనేవి అక్కడిక్కడ జరుగుతున్నాయి, నేను వింటున్నాను. అక్కడ మనము ఒక అంటే నేను సెక్యులర్ వాదినే, కానీ మన గురించి మనం మాత్రం మనం జాగ్రత్త పడాలి. ఎంత సెక్యులర్ అయినా కానీ మనము మన ధర్మం గురించి మనం మర్చిపోకూడదు. మనం ఏంటి సమాజంలో కరెక్ట్ మనం ఏం చేయాలి, మనం ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఈరోజు యువతకు మనము చెప్పలేకపోతున్నాం. మన స్పెషల్లీ మన హిందూస్ ఇప్పుడు చెప్పలేకపోతున్నాం. అది ఎలా చెప్పగలగాలి అనేటువంటిది కూడా మనం ఆలోచించి, అంటే మనము సెక్యులర్ వాదము అనే దాన్ని ఒక లౌకికవాదము అని చెప్పే దాంట్లో మనం చేసే పొరపాటు ఏంటంటేనండి, నాకు అర్థమైనంత వరకు మన మతాన్ని తక్కువ చేసుకుని అవతల మతాన్ని ఎక్కువ చేయటం అనేదే లౌకికవాదం అనుకుంటున్నాం మనం. అది కాదు సార్, మన మతాన్ని మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ అవతల వాళ్ళ మతాన్ని ధర్మాన్ని కూడా గౌరవించటం అనేది లౌకికవాదం. అది మనం అర్థం చేసుకోవడంలో పొరపాటు చేస్తున్నాం అనమాట. పొరపాటు చేస్తున్నాము, ఆచరణ పెట్టడం కూడా చేస్తున్నాం. అంటే ఎదుటి వాళ్ళను మనం బాగా అది చేస్తూ మనం తక్కువ చేసుకోవడం అనేది మనము పొరగొట్టాలి. అది మనకి ఈ కొన్ని వందల సంవత్సరాలుగా పరాయి పాలన ఉండటంతో మనకి కాపీయింగ్, అనుకరణ అనేది మనకి చాలా తేలిక మన జీవితంలో భాగం అయిపోయింది. ఈ కాపీయింగ్ అనేది ఎప్పుడైతే వచ్చిందో అవతల వాడు చేస్తే మంచిగా బాగుంటది, మనం చేస్తే బాగుండదు అని సింపుల్ మీరు చెప్తాం. మనం చిన్న ఉదాహరణ తీసుకుంటే, మనం బఫేకి ఏదైనా రిసెప్షన్కి ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి, బఫే సిస్టమ్ ఉంటుంది. మనం స్పూన్ గిన్నెలు మనకు తింటాం చేతైనా అవ్వకపోయినా పక్కాడు స్పూన్ తో తింటున్నాడని మనం బలవంతంగా కిందేసుకుంటూ మేదేసుకుంటూ తింటాం దాన్ని కదా. అవునవును.
కానీ వాడు తింటే తిన్నాడు, నాకెందుకు వచ్చింది, నాకు వచ్చిన పద్ధతిలో నేను ఈ పంచభూతాలు 5 ఏళ్లలో పంచభూతాలు అంటే వీటిని కలుపుకొని నేను తింటాను అని చెప్పి మనం అనుకో. నీకున్న ఇండివిజువాలిటీని మనకున్న ఇండివిజువాలిటీ మనం వదిలేసి పక్కాన్ని కాపీ చేసుకుంటాం. అదే అదే అదే. అది మాత్రం 100% అంటే ఈ బానిస మనస్తత్వం అంటాం దాన్ని మనం. అదే మనం అవతలవాడు అలవాటు పడ్డాం చేస్తున్నాడు, కాబట్టి. అవతలవాడు చేస్తున్నాడు మనం చేస్తున్నాం అంటే వాడికి మనం బానిస కిందే లెక్క కదా అలవాటు. అంతే అంతే. సో ఈ బానిస మనస్తత్వంలో ఉండేటప్పటికి మనకి ఏంటంటే ప్రతివాడు పక్కాడు చేస్తే ఇంగ్లీష్ లో బాగా మాట్లాడితే వాడు గొప్పవాడు అనుకుంటాం. ఇవాళ పుతిన్ ఉన్నాడు అంటే పుతిన్కి ఇంగ్లీష్ రాదు, ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడు. రష్యా ప్రెసిడెంట్ వాళ్ళ మధ్యలో ఇంటర్ప్రిటర్స్ ఉంటారు. మనం చెప్పేది మోడీ గారు హిందీలో చెప్తే వాళ్ళు రష్యాలో కన్వర్ట్ చేసి చెప్తారు, రష్యాలో చెప్పింది మోడీ గారికి హిందీలోకి మార్చి చెప్తారు. వాళ్ళేం సిగ్గుపడరు. వాజ్పేయి గారు వాళ్ళు మరి దీంట్లో మాట్లాడినప్పుడు, ఐక్యరాజ్య సమితిలో మాట్లాడినప్పుడు ఆయన హిందీలోనే మాట్లాడాడు, ఆయన మాట్లాడమల్లా. అది ఆ ధైర్యం మనకు లేదు. మన నిజాన్ని మన 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 గొప్పతనాన్ని మనము అంటే మన జాతి గొప్పతనాన్ని మన పరంపరను మనం కొనసాగించకుండా వేరే వాళ్ళ పరంపరను మనం పెట్టుకోవడం అనేది కాపీ క్యాట్ అయిపోయాం మనం. అదే తమిళియన్స్ ఒప్పుకోరు చూడండి, తమిళియన్స్ వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడతారు, ఇంకో భాషలో మాట్లాడతారు. కరెక్టే. ఇప్పుడు ఇంకొకటి కూడా ఏమైపోతుంది సార్, ఇప్పుడు సరే తమిళ వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు కాపాడుకోవాలో కాపాడుకుంటున్నారు. వాళ్ళు తమిళ వాళ్ళు ఇంగ్లీష్ రాదా, ఇంగ్లీష్ వస్తున్నది, ఇంగ్లీష్ లో బాగానే మాట్లాడతారు, హిందీలో మాట్లాడతారు, అయినా ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతారు. సార్ చక్కగా సార్, చాలా చక్కగా చెప్పారు సార్, నిజంగా చాలా సంతోషము. ఇంకోటి ఇది సార్, మనము ఒకటి మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అందరూ మనం ఆలోచించవలసింది ఏంటంటే, మనము మన ధర్మం గురించి మన పిల్లలకు సొసైటీకి మనము దగ్గర చేయాలనేటువంటి దాని మీద మనం ఆలోచన పెట్టాలి సార్. లేకపోతే ఏమైపోతుందంటే మనమంతా కష్టమైపోతుంది. మీలాంటి వాళ్ళు ఇప్పుడు కనీసము మీరు చెప్పిన ఒక 10 మంది వాళ్ళ వింటే ఆ 10 మంది ఇంకో 4 చెప్తే కూడా కొంచెం అదైపోతుంది. మన 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 దాని గురించి మనం ఎందుకో తక్కువ చేసుకుంటున్నాము. ఆ తత్వం మనలో పోవాలి అనేది మనం ఏం చేయాలి అనేది ఆలోచించుకోవాలి. అంతకంటే ఎందుకంటే మీరు ఈ చెప్పడంలో బాగా మీరు చెప్పింది చక్కగా, ఎవరికి నాన్ కాంట్రవర్షియల్. ఇంకా అన్నిటికంటే ఏంటంటే మనం ఎవరిని ద్వేషించడం కానీ, ఎవరిని విద్వేషపరించడం కానీ, ఎవరిని బాగా అది చేయడం, ఎక్స్ప్లోర్ చేయడం కానీ మనం లేదు. మీరు సరైన పద్ధతిలో చేస్తారు కాబట్టి ఇలాంటివన్నీ బాగుండాలని నేను అనుకుంటున్నాను సార్. మీరు చేసేటువంటి కృషి నిజంగా హ్యాట్సప్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సమయాన్ని తీసుకుని మీ అందరికి డిస్టర్బ్ చేసినట్టున్నాను. అందరూ కూడా మీరు లైన్ లో ఉన్న వాళ్ళందరికీ క్షమించండి. చాలా బాగా చెప్పారు సార్, మంచిగా చెప్పారు సార్. మేము చెప్పలేనివి కూడా చెప్పనివి మీరు చెప్పారు సార్. సార్ కొలేస్తారు సార్. మా పాప అంటుంది, అమ్మ నువ్వు కూడా చెప్పండి అంటే, రోజు వచ్చేవాళ్ళవరా మేము మెచ్చుకుంటే బాగోదు, ఆల్రెడీ ఎప్పుడు చెప్తూనే ఉంటామని చెప్పాను. ఇప్పుడు ఇదన్నీ సార్ చెప్పాడు చూడండి, మీలో ఉన్న గొప్పతనము ప్రతి ఒక్కరు చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం ఏంటంటే మీలో ఉన్నటువంటి అనుభవము, మీలో ఉన్నటువంటి ఆలోచనలు పంచుకోవడంలో తప్పలేదు కదండి. ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు చెప్తుంటే కదా, సార్ కూడా దాన్ని ఎట్లా బిల్డప్ చేయాలనేది సార్ కూడా కొంచెం ప్రయత్నిస్తుంటాడు. కాబట్టి సార్ చెప్పేంత మాతృపాఠం కాదు కదా సార్, మేము సార్ చెప్పేదే వింటున్నాము. లేదు అలానే కాదు మేడం. నేను ఏంటంటే నిత్య జీవితంలో కొన్ని సంఘటనలు ఏదైనా ఉంటే ఆ సంఘటనను మనము సమాజానికి ఉపయోగపడేటువంటి పద్ధతిలో మనం ఎలా నరేట్ చేయగలుగుతాము అనేటువంటిది సార్తో మనం చేస్తే మీకు కొన్ని ఐడియాలు వస్తాయి. సార్ చెప్పే 10 ఐడియాలు మనం ముందుకెళ్ళి ఇంకా చక్కగా ఈ సంభాషణలన్నీ ఒక ఫ్రూట్ఫుల్ గా ఉంటది అన్నట్టు. అంతే. ఇప్పుడు మీరు అన్నారు నేను చెప్పాలనుకుంటున్నాను కానీ చెప్పలేకపోతున్నానంటే ప్రయత్నం చేయాలి. నేను మా ఆవిడ చెప్తాను. కాదు సార్, మేము రోజు చెప్తూనే ఉన్నాము. సార్ ఈ రోజే వచ్చారు సార్, అందుకని ఆయన సంతోషం ఈ రోజు చెప్తున్నారు. మేము రోజు చెప్తూనే ఉంటాం సార్ కి. ఇప్పుడు మీరు చెప్పారు కదా, అలాగే మేము కూడా సార్ చెప్తూనే ఉంటాం. సార్ కూడా మేము అప్రిషియేట్ చేస్తూ ఉంటాం రోజు అని చెప్తున్నా సార్. ఇంత డిస్కషన్స్ ఇంత సక్సెస్ఫుల్ గా ఉన్నారంటే మీరు షేర్ చేసుకోకపోతే ఇంత సక్సెస్ఫుల్ కాదు. యాక్టివ్ గా ఉండనే అవుతుంది. అందరూ ఒక 10 మంది ప్యాసివ్ గా ఉండి ఒకళ్ళే యాక్టివ్ గా ఉంటే అది సంభాషణ అనబడదు కదా. మాకు అదృష్టం ఏంటంటేనండి, మా టీంలో అందరూ యాక్టివ్ గానే ఉంటారు.
సంతోషం మా సార్. గ్రూప్ లో అందరూ యాక్టివ్ గా అవును ఉంటారు. ఏదైనా అవును కలిసి సార్ అవును ఏ అవసరం వచ్చినా ఏ దేనికైనా అందరూ కలిసి వస్తారు. మన అవును కలవాలన్నా ఈ సోషల్ మీటింగ్ గ్యాదరింగ్ అన్నా అందరూ వస్తారు, అన్నిటికీ వస్తారు. మనకు ఆ ఇది ఉందండి, ఆ అవినాభావ సంబంధం మాకు ఎక్కువ. అది ఉండాలి సార్ తప్పనిసరిగా. ఇప్పుడు మీలో నేను కూడా ఒక భాగస్థం కావాలని తప్పకుండా సార్, మీరు తాగుతాను భాగస్తులే ఆల్రెడీ. మీరు మాలో భాగస్తులే ఆల్రెడీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అందరికి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. అందరికి శుభోదయం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, సార్ చాలా థ్యాంక్ యూ బాగా సార్ మీకు చెప్పారు. కూడా. మంచి మంచి బూస్ట్ ఇచ్చారు సార్ మీరు మాకు. అవునవును సార్ కోటేశ్వరరావు సార్, చెప్పండి. అదే కర్నూలు దానం ఇచ్చేటప్పుడు ఆయనకు పాత్ర విషయము చెప్పారే, అది మాత్రం చాలా మనసుకు హత్తుకుంది సార్. ఎందుకనంటే మనము ఏదైనా పని చేసేటప్పుడు గానీ, అంటే ఎవరికైనా ఇచ్చే విషయం అని నేను చెప్పట్లేదు, ఏదైనా మనం పని చేసుకునేటప్పుడు ఆ తర్వాత చేద్దాంలే, ఏంలే ఇప్పుడేంలే, ఇంకా సమయం చానుందిలే, నేనైతే అంతే చేస్తా, ఇంకా తర్వాత చూద్దాంలే తర్వాత అన్నట్టుగా. కానీ అది కొద్దిగా ఇంప్లిమెంటేషన్ చేస్తే బాగుంటుందని నాకు ఇప్పుడు అనిపించింది. అంటే తర్వాత అనేది చేయకూడదు, అప్పటికప్పుడు ఆ పని చేస్తే అయిపోతుంది. మనం తర్వాతకి అంటే ఎన్ని మార్పులు వస్తాయో, ఎన్ని ఆలోచనలు మారుతాయో అనేది దాని ద్వారా బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ధర్మరాజుది ఆయనది ఇద్దరిది బాగా నచ్చింది. జై శ్రీరామ్ అండి. సార్ చెప్పిన తర్వాత సుజాత మ్యామ్ వాళ్ళ సార్ మేబీ మ్యామ్ అప్పుడు చెప్పినప్పుడే సార్ని ఎప్పుడు కలుద్దాం అన్నట్టు నెక్స్ట్ మీట్ కోసం మేము అందరం వెయిట్ చేస్తూనే ఉన్నాం సార్. అండ్ సార్ చెప్తే మాత్రం అనిపించింది, అర్థమైంది ఏంటంటే కోటేశ్వర సార్ గురించి మాకు తెలుసు, ఆయన చాలా డెడికేట్ అవుతున్నారు మా కోసం, ఆయన వాల్యుబుల్ టైం కూడా మా అందరికి ఇన్వెస్ట్ చేస్తున్నారని. కానీ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఒక గురువు అనేది తన శిష్యుల్ని భుజాల పైన పెట్టుకుంటారంటే, అంటే తనకన్నా ఎత్తు స్థితిలోకి వెళ్ళాలన్నట్టు, ఆయన ఎప్పుడు ఆయన తగ్గించుకుంటారు అన్నట్టు. అలా సార్ కూడా చాలా డీసెంట్ గా ఆయన చాలా హానరబుల్ పర్సన్. ఆయన లైఫ్ లో అయినా ఆయన ఎక్కడుంటే అక్కడ ఎంత హానెస్ట్ గా అయినా దాని ఆ వర్క్ కానీ ఆ షెడ్యూల్ కానీ లలిత లేదు సార్ చెప్పాలి చాలమ్మా సార్. అది సార్ చెప్పనివ్వండి సార్, మా అందరిలో ఇది మనకు రోజు సార్ చెప్పండి సార్, మాకంతా హ్యాపీగా ఉంది. చెప్పనివ్వండి. లలిత బాగా చెప్తుంది, మా సార్ చెప్పారు, ఎవరు ఎంత చెప్పినా మాకు ఉండేది ఉంటది, కాకపోతే వాళ్ళు చెప్పినప్పుడు ఇంకొంచెం మంచిగా చాలా ఎనర్జెటిక్ గా అనిపిస్తుంటది. అంతే అంతే సార్ ఎప్పుడు కూడా ఆయన తగ్గించుకుని మమ్మల్ని అందరినీ అదే హెచ్చించడానికి చూస్తారనమాట. చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇంకొకటి సార్ అన్నారు ఇందాక, మన హిందూ సాంప్రదాయాన్ని కానీ మన పిల్లలు నెక్స్ట్ జనరేషన్ కి ఆల్రెడీ చాలా సెషన్స్ జరుగుతాయండి. అంటే ఒక RSS పర్పస్ లో గానీ, ఒక బజరంగ్ దళ్ పర్పస్ లో గానీ, అలా చాలా సెషన్స్ అయితే జరుగుతూనే ఉంటాయి. మనం వాటిపైన దృష్టి పెట్టడం కానీ, అటువైపు చూడడం కానీ చేసినట్లయితే మన చుట్టూ సరౌండింగ్స్ లోనే ఏ ఏరియాకి ఆ ఏరియానే జరుగుతూ ఉంటాయి. అక్కడ హిందూ సాంప్రదాయం గురించి కానీ, మన ఛత్రపతి శివాజీ గారి గురించి కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి, ఎవరైతే వివేకానంద, ఎవరైతే వీళ్ళంతా ఉన్నారో వాళ్ళ డెడికేషన్ కానీ, వాళ్ళ త్యాగాలు కానీ, మనం ఎలా ఉంటే వాళ్ళ అనేది యూత్ కి. నిన్ననే వెళ్ళానండి, నైట్ 10:30 అయింది. వాళ్ళు పాపం 7 days ఎండ వేడి, ఏసీలు ఏం లేవు వాళ్ళ ఇంటి దగ్గర. ఏసీలు కంఫర్ట్ జోన్ లో ఉన్న పిల్లలందరూ కూడా యంగర్స్ అనమాట, 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు అంట. వాళ్ళు నేర్చుకోవడానికి ఫుల్ టైం ఇన్వెస్ట్ చేసి రావడం అనేది, ఒక బాబు చెప్తున్నాడు, నాన్న బాగుందని కంటే ఇంటి దగ్గర ఏసీ కంఫర్ట్ జోన్ కదా అంటే అదొక్కటి మిస్ అవుతుంది, ఇంకా అంతా బాగుంది, అమ్మాయిలు వచ్చేయమంటున్నా నేనే ఉంటున్నాను, ఎందుకంటే ఇదంతా మన హిందూ సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలని. వాళ్ళు జస్ట్ టచ్ చేయించితే వాళ్ళే దాంట్లో ఫుల్ గా ఇన్వాల్వ్ అవుతారు, ఇంకా మనకన్నా డెడికేషన్ గా కూడా ఉంటారు. కానీ పిల్లలకి అది పరిచయం చేయాల్సిన బాధ్యత మాత్రం పేరెంట్స్ గా మన పైనే ఉంటుంది. అలా అన్ని చుట్టూ అంతా ఉంటదండి, మనం దాని వైపు చూడాలి, ప్రోత్సహించగలగాలి, దానికి వీళ్ళు కనెక్ట్ చేయగలగాలి. ఏ ఫర్ యాపిల్ అని చెప్పే బదులు ఏ ఫర్ అమ్మ అని చెప్తే చాలా మార్పు వస్తుంది. కొంచెం చిన్న చిన్న చేంజెస్ అవి చేయడానికి అవ్వదేమో అని అనుకుంటే, ఇందాకే అనుకున్నాను కదా, అవ్వకపోవటం అనేది ఉండదు. అంతే సార్, కొంచెం డెడికేట్ అవ్వడం అన్ని సాధ్యమే. సార్ ఇప్పుడు మా 2 పిల్లలు ఉన్నారు కదా,
అంటే నేను అంటే చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు జాబ్ చేసే వరకు నేనే ఇవన్నీ ఏం నేర్చుకోలేదు, చదవలేదు. బిజీ బిజీ. మా ఇంట్లో కూడా అంటే మా మా సరౌండింగ్స్ లో అట్లా ఉండేది. ఇప్పుడు నేను ఈ దారిలోకి వచ్చాను కాబట్టి ఇది నాకు చాలా బాగా అనిపిస్తుంది. పిల్లలకు తెలియజేయాలనేది నా కోరికతో మా అమ్మాయికి అన్ని చెప్తుంటే ఆమె చాలా వింటది, పాటిస్తుంది. బుక్ కొనుక్కోమంటే కొనుక్కుంది, రోజు ఒక శ్లోకం చదవమంటే చదువుతుంది, అర్థంగా అలా చేస్తుంది. మా బాబుని అసలు ఒక విషయంలో కూడా నేను ఇలాంటి దారిలోకి తీసుకోలేకపోతున్నాను సార్. అది ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు. అసలు నమ్మడు, వినడు. అది అంటే ఇంకా అతని సర్కిల్ అట్లా ఉంటది. అది ఇంకా వాళ్ళ ఆలోచన వాళ్ళ దాని ప్రకారంగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ మనం చెప్పేది ఇలా వినట్లేదు, ఎంత ప్రయత్నం చేసినా కూడా. టైం వచ్చినప్పుడు అన్ని జరుగుతుంది. నేను భగవద్గీత చదువుతాను అనుకున్నానా, చదివి దాన్ని చెప్తాం అనేది కూడా మళ్ళీ పైగా వేరే. అసలు నేను ఊహించండి, అది జరుగుతుంది. అన్ని పైన ఉన్నది. ఏ టైంకి ఏ జరగాలో అది జరిపిస్తారు, మనకెందుకు. అంటే ఈ మొన్న RSSవి క్లాసులు నేను కూడా అటెండ్ అయ్యాను సార్. అక్కడ పెడుతుంటే మీటింగ్స్ అప్పుడు అదే అనిపిస్తుంది. అంటే మనం వదిలేస్తున్నాం మన పిల్లలకి, ఇదంతా మరుగున పడిపోతుంది, ఇవన్నీ తెలియదు కదా, ఎలా తెలియజెప్పాలంటే ఇలా మనం చెప్దామన్నా వాళ్ళు వినే స్టేజ్ లో లేకపోతున్నారు దాన్ని. వినే స్టేజ్ వచ్చినప్పుడు వింటారు. ఒక రోజు కాబట్టి ఒక రోజు తప్పదు. ఇప్పుడు వాళ్ళు బైబిల్ తీసుకుని చేతిలో పెట్టుకుని తిరుగుతూ ఉంటారు అందరు. మనం తిరగం కాబట్టి భగవద్గీత చేతిలో పెట్టుకుని తిరుగుతాం. మనం తిరగం తిరగం, సార్. మనకు నామోషి. మనకి ఇప్పుడు ఆయన పేరేంటంటే రంగరాజన్ అని ఒక ఆయన ఉండేవాళ్ళు, ఇరడా చైర్మన్, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆయన, తమిళ రంగరాజన్. ఆయన చక్కగా నామాలు పెట్టుకుంటారు. వైష్ణవైట్స్ తమిళను చక్కగా నామాలు పెట్టుకుంటారు. ఏ మీటింగ్ అయినా సరే. అవును సార్. మనం పెట్టుకోము. మనం బొట్టు పెట్టుకోవాలంటే 36 ఆలోచిస్తాం. అవును సార్. కనపడకుండా చిన్నగా ఉండాలని. చిన్నది. మన మంగళసూత్రాలే ఇప్పుడు వేసుకోకుండా చిన్న నల్ల పూసలు గుర్తులు వేసుకొని కాలం గడిపేస్తున్నాం మనం. అవును సార్. అది ఏంటంటే మన చిన్నప్పటి నుంచి వాటి యొక్క ఉన్న గొప్పతనం వాళ్ళకి మనం చెప్పలా. మేము నా చిన్నప్పుడు మాకు రాజమండ్రి నుంచి అక్కడి నుంచి ఒకళ్ళు వచ్చారు మా ఊరు చుట్టాలు, ఎవరు తెలిసిన పక్కింట్లో. వస్తే వీళ్ళు ఆడవాళ్ళు, మా అమ్మ వాళ్ళు, వీళ్ళందరూ కూర్చుని ఇంకా జ్ఞాపకం ఉంది ఇప్పటికి కూడా. ఆమె మెడలో వేసుకున్న ఆ చైన్ బాగుంది, ఆ చైన్ డిజైన్ బాగుందని వాళ్ళు నలుగురు కూర్చొని మాట్లాడుకుంటుంటే ఆమె ఏం తీసి ఇచ్చేసాం. మంగళసూత్రాలకు ఉన్న చైన్, మంగళసూత్రం అంటే తీసి ఇచ్చింది, చూడండి. వీళ్ళందరూ గొడవ, తీకండి అని. సరే తీసి ఇచ్చేసింది కాబట్టి ఇక సహజంగా వీళ్ళకు ఉండేటువంటి దాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆ కోరిక ఏదైతే ఉందో దాని ద్వారా అంతా చూశారు, దాన్ని మళ్ళీ ఆవిడకి ఇచ్చారో మళ్ళీ వేసేసుకుంది, అయిపోయింది. ఇది ఒక విచిత్రంగా చెప్పుకున్నాం ఆ రోజున. అయ్యో అదే వెళ్ళిపోయింది, అయ్యో పాప మంగళసూత్రం తీసి ఇచ్చేసింది, అదేంటది అట్లా చేయొచ్చు అని వీళ్ళందరూ మహా విచిత్రంగా చెప్పుకున్నారు. ఇవాళ అసలు అది చిన్న నల్లపూసలు గొలుసేసుకొని ఇది ఒక టోకెన్గా ఉంటే చాలే, మెట్లు వేసుకోకూడదు, బొట్టు పెట్టుకోక్కర్లే, ఏం అక్కర్లేదు అనేవాళ్ళు ఉన్నారు. తలలో సింధూరం పెట్టుకుని, బొట్టు పెట్టుకుని, మళ్ళీ మొత్తం అంతా అది నల్లపూసలు మంగళసూత్రాలు వేసుకుని శుభ్రంగా తిరిగే వాళ్ళు ఉన్నారు. ఆ సెక్టార్ ఉంది, ఈ సెక్టార్ ఉంది, మారుతుంటారు మెల్లగా. టైంతో పాటు వస్తుంటుంది, అది అంతే. రైట్, ఆపేద్దాం కూడా. 6:45. థ్యాంక్ యూ సార్. ఓం తత్సత్.